అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల? ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల? ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? తెలంగాణలో మొన్నటిదాకా ఒక పాట పాపులర్ ఉండే, ఎవని పాలైందిరో తెలంగాణ, ఎవడేళ్తున్నాడరో తెలంగాణ అని. ఇప్పుడు ఖచ్చితంగా మనం ఆ పాట పాడుకోవాలి. ఆ పాటలో ఉన్న అర్థాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడున్న తరానికి వివరించాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే తెలంగాణ ఎవడు వెళ్తున్నాడు ఇప్పుడు? తెలంగాణ నేలేటోడు ఎవడు? తెలంగాణ ఎవని పాలైంది ఇప్పుడు? తెలంగాణ ఎవని పాలైంది? ఢిల్లీ ఎవని పాలైంది? తెలంగాణ ఆంధ్రోని పాలైంది. తెలంగాణ ఆంధ్రోని చేతిలో పడుతున్నది, ఇటు ఢిల్లీ ఓని చేతిలో పడుతున్నది. తెలంగాణ చేతిలో లేకుండా పోయి ఢిల్లీ ఓని పాలు ఆంధ్రోని పాలవుతున్నది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తున్నది అంటే, తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముంగట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని చెప్పేసి గత ప్రభుత్వము అక్కడ ఒక స్థలాన్ని కేటాయించి విగ్రహాన్ని పెట్టడానికి ఏర్పాట్లు చేసింది. సెక్రటేరియట్ పని అయిపోయింది, ముంగటిని అమరవీరుల స్మారకం పని అయిపోయింది. నెక్స్ట్ ఉన్న పని ఏంటంటే ఆ మధ్యలో ఒక ఐలాండ్ లా క్రియేట్ చేసి అందులో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికని గత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. త్వరలోనే ఆల్రెడీ కొద్దిగా పనులు కూడా చేసి పెట్టేసారు. దశాబ్ది ఉత్సవాల సమయంలో ప్రకటించారు కూడా, త్వరలోనే ఏర్పాటు చేసి విగ్రహాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు? ఎక్కడైతే మనం మన రాష్ట్ర ప్రతీకగా మన తల్లిగా భావించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనుకున్నామో అక్కడ రాజీవ్ గాంధీ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, తెలంగాణ తల్లి ఇక్కడ మన రాష్ట్రానికి తల్లి రాజీవ్ గాంధీ, దేశానికైనా ప్రధానమంత్రి కావచ్చు కానీ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆయన ఐటీకి ఆద్యుడు, ఇది అది అని చెప్పుకుంటూ, సరే ఆయన దేనికైనా ఆద్యుడే, మేము కాదంటలేం. బట్ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టి పనులు వాళ్ళు ఏదో ఓపెనింగ్ చేద్దాం అనుకున్నారంటే పెండింగ్ పెట్టేసిర్రు. నెక్స్ట్ ఓపెనింగ్ చేస్తాము త్వరలో అని చెప్పేసి 10-15 రోజుల్లో అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు. ఆయనకి ఎంత దారుణంగా, ఎంత చిల్లర ఏమంటారు గంజాయి కొట్టుకుంటూ తిరిగే బ్యాచులు మాటలు మాట్లాడతాడు ఆయన. నిజంగా ముఖ్యమంత్రి అనే సీటుకు దానికి ఎంత విలువ తీస్తున్నాడంటే, ఎంత దారుణమైన మాటలు, ఎంత చిల్లర మాటలు. అక్కడ పెట్టాలనుకున్నది తెలంగాణ తల్లి విగ్రహం, రేవంత్ రెడ్డి విగ్రహం కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి విగ్రహం కాదు, వి హనుమంతరావు విగ్రహం కాదు, రాహుల్ గాంధీ విగ్రహం కాదు, కేసీఆర్ విగ్రహం కూడా కాదు. తెలంగాణ తల్లి విగ్రహం. మీరు ఇప్పుడు పెడుతున్నది రాజీవ్ గాంధీ విగ్రహం. దేశానికి భరత మాత ఎట్లనో తెలంగాణకు తెలంగాణ తల్లి అట్లా.
తెలంగాణ తల్లి ప్లేస్ను రాజీవ్ గాంధీ వచ్చి తీర్చలేడు. అట్లాంటి ప్లేస్లో ఈయనను పెట్టుకొని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి, రాజీవ్ గాంధీ విగ్రహం వద్దు మేము అక్కడ పెట్టినా కానీ తీసేస్తాము, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కోరితే అక్కడ పెడతామని చెప్పేసి నిన్న కేటీఆర్ చెప్తాడు. చెప్తే ఇవాళ ఈయన ఏం మాట్లాడతాడు అయ్యా అంటే, ఇప్పటిదాకా మనం బయట విన్నాం. అలా అయ్య విగ్రహం పెడతాడట, అలా అయ్య ఎప్పుడు సస్తాడో ఆయన విగ్రహం ఎప్పుడు పెడతాడో. నీకు ఎవడు చెప్పిండు అక్కడ అయ్య విగ్రహం పెడతామని? కేసీఆర్ విగ్రహం పెట్టడానికి కేసీఆర్ చావకముందే జాగా తయారు చేసుకొని పెట్టుకున్నాడా? కొంచెమన్నా సిగ్గుండాలే కదా మాట్లాడడానికి. ముంగట చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బడి పిల్లలు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ముఖ్యమంత్రి అనే సోయి ఉందా ఏమన్నా? ముంగట చిన్న బడి పిల్లలు చూస్తా పట్టండి మీకు. చెప్పించి ముందు అంతేగాని తాగుబోతు సన్నాసాల విగ్రహం ఉండాలి. సచివాలయం ముందర పెడితే వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌసులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్ కొల్లాడే కేసీఆర్ విగ్రహం ముంగట ఎవడు సిగ్గుందా ఏమన్నా ముఖ్యమంత్రి? నిజంగా అది బూతుల మాట నాకు కూడా గలీజ్ అనిపిస్తుంది మాటలు మాట్లాడడానికి. ముంగట చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ముంగట చిన్న చిన్న పిల్లలు ముంగట పెట్టుకొని తాగోతోడు, సన్నాసి, సిగ్గులేనోడు, సచ్చేటోడు, వాడు చేస్తాడు. ఏం అసలు నువ్వు ఏం చెప్దాం అనుకుంటావు రాష్ట్రానికి? నువ్వు ముఖ్యమంత్రివి, పీసీసీ ప్రెసిడెంట్వి కాదు. నీ పీసీసీ ప్రెసిడెంట్ పదవి టర్మ్ కూడా అయిపోయింది, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. కొంచెం సోయిలోకి రా ముఖ్యమంత్రి. గంత చిల్లర మాటలు చూడు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏం నేర్చుకోవాలి రేపటి తరం? వాడు తాగోతోడు, సన్నాసోడు, నీ పక్కకున్న వాళ్ళు కూడా అదే పక్కకి వెళ్ళి అందిస్తున్నారు. ఇంకా ఆ విహెచ్ ఆయన ఎవరు జగ్గారెడ్డి పక్కకి వెళ్ళి అందిస్తున్నారు. ఇంకా కొంచెం అని ఉండాలి కదా సోయి. చూడు చిన్న చిన్న పిల్లలు మొత్తం ముంగట ఫ్రంట్ 2-3 వరుసలు వాళ్ళే ఉన్నారు పిల్లలు, పాపం బడి పిల్లలు. వీళ్ళ ముంగట నువ్వు ఏం చెప్పాలనుకున్నావు? వాళ్ళకి ఏం నేర్పిస్తున్నావు? మీరు కూడా రేపు ఇట్లనే మాట్లాడుర్రా భయ్, బడులకు పోయి ఇవే నేర్చుకోరి, ఇవే బూతులు నేర్చుకోరి. సిగ్గులేనోడా, సన్నాసి, గాడిది, కుక్క, పేగులు మెడలేసుకుంటా, లాగుల తొండలేస్తా, చెడ్డీల బల్లులేస్తా, గివా నువ్వు చెప్పేది? గివా నేర్పించేది పిల్లల ముంగట? నీకు అంత కోపం ఉంటే తిట్టు, రాజకీయ వేదిక నన్ను వేరే కాడ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టుకొని తిట్టు. గా పిల్లల ముంగట నువ్వు మాట్లాడే మాటలు. ముఖ్యమంత్రివి నువ్వు, మర్చిపోకు. పదే పదే చెప్తున్నా నేను, నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్రానికి. తెలంగాణ అనే రాష్ట్రానికి, 29వ రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రివి. ప్రజలు ఓట్లేసి గెలిపించిర్రు, 64 సీట్లు ఇచ్చిర్రు, నువ్వు ముఖ్యమంత్రి అయినవు. నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడివే కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్న తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న సన్నాసి అలా నేర్చుకుంటారా పూరాలు? రేపు బడికి పోయి అరే సన్నాసి పక్కొని అంటారు, తెల్లారి సార్ని అంటారు సన్నాసి అని. తెల్లారి సార్ని అంటారు, చదువు చెప్పే సార్ని అంటారు సన్నాసి అని. ఎవడు రెస్పాన్సిబిలిటీ దానికి? నువ్వేనా? నువ్వే కదా ముంగట నిలబెట్టుకొని చెప్పినావు. పిల్లలందరినీ ముంగట పెట్టుకొని నువ్వే కదా చెప్పినావు. రేపు వాడు బడికి పోయి ఆ బల్లి ఉన్న సార్ని అంటాడు, పక్కకున్న దోస్తు గారిని అంటాడు సన్నాసి అని. అప్పుడు నువ్వే కదా రెస్పాన్సిబిలిటీ. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకో, బరాబర్ తొలగిస్తారు భయ్, ఖచ్చితంగా తొలగిస్తారు. తెలంగాణ తల్లి విగ్రహం పెడతారు, అక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టినా ఎవడొప్పుకోడు. కేసీఆర్ విగ్రహం పెట్టినా ఎవడొప్పుకోడు. తెలంగాణ తల్లి విగ్రహం బరాబర్ ఉండాలి. ఒక దిక్కు సెక్రటేరియట్, ఒక దిక్కు అమరవీరుల స్మారకం. మన తెలంగాణకు తల్లి, తెలంగాణ తల్లి అక్కడ విగ్రహం ఉంటుంది మధ్యలో. ఇటు సెక్రటేరియట్, ఇటు అమరవీరుల స్మారకం, ఇటు సెక్రటేరియట్ మధ్యలో తెలంగాణ తల్లి బరాబర్ ఉంటుంది. బరాబర్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎత్తి పడేస్తారు అక్కడికి. ఇవాళ చూడు చాలామంది పోల్స్ పెట్టిర్రు ఫోన్లలో, చాలామంది వాటిలో ఏముందో చూపిస్తాం మీకు. నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. మంచి మాటలు రావట. ముంగట పురాణాలను పెట్టుకొని
ముంగట పోరాళ్ళని పెట్టుకొని మంచి మాటలు రావట. ఎవడన్నా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చిన సన్నాసి. మళ్ళా సన్నాసి చెప్తానా ఖచ్చితంగా. పిల్లల్ని ఎక్కడ పడాలో కాస్త టీచర్ లేక మీరు కొద్దిగా ఈ వీడియో చూస్తే, లేకుంటే చూసిన వాళ్ళు ఉన్న పిల్లలు చదివే బడికి పంపిర్రి, వాళ్ళకి టీచర్లకు చెప్పుర్రి కొంచెం ఆ పిల్లల లెక్క నుంచి వచ్చిర్రు. ఆ సన్నాసి గిన్నాసి అని ఈ సన్నాసి అన్న మాటలను జర నేర్చుకోకుండా ఆ పిల్లలకు కొద్దిగా భయం చెప్పుర్రి. ఇంకొకసారి ఇటువంటి మీటింగ్లకు పంపకుండ్రి పిల్లల్ని. ఇప్పటికే యూట్యూబ్లల్లా సినిమాలల్లా ఆ మాటలు బూతులు నేర్చుకొని పురాణాలు లాగమవుతున్నారు. ఇక ఇలాంటి సన్నాసి మీటింగ్లకు పంపిస్తే ఇంకా సన్నాసులు తయారవుతారు, పురాణాలు సర్వనాశనం అవుతారు. ఈ మాటలు నేర్చుకొని ఇక మనం పంపించేది బడికి ఈ మాటల కోసమైనా పంపించేది? ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడక పోతో బిడ్డ నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు. సరే మరి ఆయనకి యాదకి రాలే, నువ్వు తురుంకాను, నువ్వు బొబ్బర్ షేరు, నువ్వు వచ్చినావు అధికారంలోకి వచ్చినావు. మరి ఫస్ట్ ఎవరో విగ్రహం పెట్టాలి? ఫస్ట్ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి కదా, నీకు అంత తెలంగాణ మీద ప్రేమ ఉంటే. ఎవరో విగ్రహం పెడుతున్నావు నువ్వు? రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంది? హైదరాబాద్కి ఐటీ తీసుకొచ్చిండు, ఐటీ పుణ్యానికి రాలేదు. ఇక్కడ భూభాగం అనుకూలంగా ఉంటుంది, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, భూకంపాలు రావు. ఇక్కడున్న భౌగోళిక వాతావరణ పరిస్థితులను బట్టి ఇక్కడికి ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, ఇక్కడ అనుకూలంగా ఉంటుందని నిపుణులు మీకు చెప్పిర్రు. దాంతో మీరు ఇక్కడ ఐటీ పరిశ్రమలు పెట్టిర్రు తప్పితే మీరేదో తురుంకాన్లు ఏదో తెలంగాణ పోనీ బతకని అని చెప్పి మీరు పెట్టలే. ఇంకొకసారి చెప్పుకోకూరు ఐటీ మేము తెచ్చినామని. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, వాతావరణం అనుకూలంగా ఉంది, భౌగోళికంగా అనుకూలంగా ఉంది, భూమి ఉన్నది అందుబాటులో కాబట్టి వచ్చి పెట్టిర్రు. ఆయన తెచ్చి పెట్టిన తర్వాత ఇక చంద్రబాబు దాని దందా ఎట్లా ఇచ్చిండో అది వేరే సబ్జెక్టు. ఎట్లా భూములు దోసుకున్నారు హైటెక్ సిటీ పేరు చెప్పి అదంతా వేరే సబ్జెక్ట్. అది ఇది కథ. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా. అందుకే పెద్దలు బట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబర్ 9, 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు కరెక్ట్ సబ్జెక్టే వచ్చిండు. తెలంగాణ తల్లి విగ్రహం పెడతాడట సావుకారి డిసెంబర్ 9 నాడు పెడతాడట. ఏ తెలంగాణ తల్లిని పెడతావు? ఇగో ఏదా తెలంగాణ తల్లి? ఈ తెలంగాణ తల్లిని పెడతావా? ఏది ఇంకొక ఇగో ఈమె ఈ తెలంగాణ తల్లిని పెడతావా? ఎవరని పెడతావు? ఎవరు తెలంగాణ తల్లి? ఈమెవరు? తెలంగాణ తల్లి కంటే కిరీటం ఉండొద్దట, నగా నట్ర ఉండొద్దట, రాచరిక పోకడలట. అరే ఎవడన్నా అడక తినేటోడైనా తల్లి మంచిగా ఉండాలనుకుంటాడు, తల్లి ఉన్నతంగా కనిపించాలని కోరుకుంటాడు. ఇదేం లేకపోతే అర్థం కాదు. ఇది రాచరిక పోకడలు, తల్లి కిరీటం పెట్టుకుంటుందా? మరి ఎట్లుంటుంది? సింపిరి బట్టలు చినిగిన బట్టలు వేసి తెలంగాణ తల్లి అని చూపిస్తావు నువ్వు ప్రపంచానికి? అరే కొంచెమైనా సోయి ఉండాలిగా, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తాను ఇలా అంటాడు. ఇంకా రాత్రి తాగి రాత్రి మాట పొద్దు ఎవడు మరి ఇప్పుడు ఎవడు తాగుతాడు, ఎవడు మాట్లాడుతాడు రాత్రి పాట పొద్దున మాట? తల్లిని ఉన్నతంగా ఉండాలని చూసుకో, ఎవడైనా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాడు. ఇట్లా తెలంగాణ తల్లి పెట్టి 3 రంగుల జెండా పెట్టి తెలంగాణ తల్లి అవుతుందా? వేల మందిని చంపిరు మీరు. చాలామందికి తెలియదు పిల్లలకి. 1969 ఉద్యమం నాటి నుంచి నేటి వరకు వేల మందిని చంపిరు. కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపింది. చరిత్ర పిల్లలకు చాలామందికి తెలియదు. ఇప్పుడున్న జనరేషన్కి కొద్దిగా సీనియర్ జర్నలిస్టులని చరిత్రకారులను అడిగితే చెప్తారు. ఆ గంటా చక్రపాణి గారు లాంటి వాళ్ళను, ఇన్నారెడ్డి లాంటి వాళ్ళను, పాశం యాదగిరి లాంటి వాళ్ళని అడిగితే ఈ చరిత్ర అంతా చెప్తారు. అసలు ఏం జరిగింది తెలంగాణ ఉద్యమంలో 1969లో ఏం జరిగింది? ఎంతమంది యువకులు కనిపించకుండా మాయమైపోయారు తెలంగాణ కోసం కొట్లాడుకుంటా పోయి, అసలు అడ్రస్ లేకుండా పోయారు ఎంతమంది. తెలంగాణ అమరవీరుల స్తూపం గురించి మాట్లాడతారు వీళ్ళు. అమరవీరుల స్తూపం ఎట్లా కట్టిరు? ఎంత పరిస్థితుల మధ్యలో అక్కడ నిర్మాణం అయింది అసెంబ్లీ ముంగట? ఎవరికన్నా తెలుసా? కనీసం ఈయనకు తెలుసా? ఈ ముఖ్యమంత్రికి తెలుసా?
దానికి శంకుస్థాపన వేయడానికి పోతే కూడా కాల్పులు జరిపిర్రు పోయేటోళ్ళ మీద, ఉద్యమకారుల మీద. అమరులకు స్మారకంగా అది కడదామని పోతే ఆ శంకుస్థాపన వేయడానికి పోయేటప్పుడు కూడా వాళ్ళ మీద కాల్పులు జరుగుతాయి. అక్కడికి పోయే ఉద్యమకారుల మీద కాల్పులు జరుగుతాయి. ఇక వీళ్ళు చెప్తారు మేము మాట మాటకు అమరవీరుల స్తూపం అంటాడు. అమరవీరుల స్తూపం కాడ ముక్కునేలగరాయి, అడ్డం పండుకో, నిలువు పండుకో. అసలు మీకు చరిత్ర తెలియదు, తెలంగాణ చరిత్ర తెలియదు, తెలంగాణ బాధ తెలియదు, తెలంగాణ సోయి తెలియదు. వచ్చి లేకి మాటలు మాట్లాడుకుంటా ఇట్లా చిన్నపిల్లలను ముంగట పెట్టుకొని గాయదు ముచ్చట్లు అని చెప్పుకుంటా ఊ అంటే తిట్లు, ఆ అంటే తిట్లు, రుణమాఫీ కాలేదంటే తిట్లు, రైతు బంధు రాలేదంటే తిట్లు. మొన్న రుణమాఫీ కాడ కూడా గవే బూతులు మాట్లాడతాడు. ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి గత ప్రభుత్వం అన్ని ప్లానింగ్ చేసి ఇది డిజైన్, ఇది రోడ్డు, ఇది సెక్రటేరియట్, ఇది రోడ్డు, ఇటు రోడ్డు, ఈ పక్కన మన అమరవీరుల స్మారకం వస్తుంది ఇటు సైడు, ఈ మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం. అటు సెక్రటేరియట్, ఇటు లుంబిని పార్కు, రైట్ సైడ్ లుంబిని పార్కు, లెఫ్ట్ సైడ్ సెక్రటేరియట్. ఆల్రెడీ దీనికి అంతా ప్లానింగ్ అయిపోయింది. గతంలోనే కేసీఆర్ పోయి అక్కడ పనులు చూసిండి ఈ ఏరియాలో. ఇప్పుడు వాళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటున్నారు. ఇగో ఇది అటు సెక్రటేరియట్, మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం వాళ్ళు పెట్టింది. ఇగో ఇటు ఈ రైట్ సైడు అమరవీరుల స్మారకం ఉంటుంది. ఇది అప్పుడే పోయి కేసీఆర్ చూసిండు, ఇప్పుడు ఎట్లా వేయాలి ఏందని ప్లానింగ్ చేసారు, అన్ని సెట్ చేసారు. ఇప్పుడు ఈ మోతవారు వచ్చి ఆయన చేస్తాడు, ఆయన సావులు బూతులు తప్ప మనకు వేరే రావు నోట్లోకి వెళ్ళి. నోరు తెరిస్తే అదే కథ. సరే అయినా నేను రాజీవ్ గాంధీ విగ్రహమే పెడతా, ఎవడొస్తాడో రాండి, చెప్పులు తెగుతాయి, అది తెగుతాయి, ఇది తెగుతాయి అంటాడు. అసలు జనాలు ఏమనుకుంటారు చూపిస్తా. ఈమె జర్నలిస్టు, ఈమె ట్విట్టర్లో ఒక పోల్ పెట్టింది. విచ్ స్టాచ్యూ షుడ్ బి సెటప్ నియర్ తెలంగాణ సెక్రటేరియట్. తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర ఎవరి విగ్రహం ఉండాలి అని చెప్పేసి ఆమె ఒక పోల్ పెట్టింది ట్విట్టర్లో. ఆమె ఇండిపెండెంట్ జర్నలిస్టే అని మీరే చెప్తారు. ఆమె ఇండిపెండెంట్ జర్నలిస్టు. ఆమె పెట్టిన దాంట్లో ఏమొచ్చింది, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని 71% వచ్చింది, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని 7%. ఇగో తెలంగాణ తల్లి విగ్రహానికి 70%, 71.4%, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని 7.4% మంది ఓట్లు వేసారు. ఎంతమందిలా 5113 ఓట్లు పడ్డాయి. 5113 ఓట్లు మంది ఓటేస్తే అందులో 71% తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకుంటారు. ఇక మరి ఏంది, మరి సీఎం గారిని ఏమనాలి ఇప్పుడు? తెలంగాణ ప్రజలు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ కోరుకుంటలేరు, తెలంగాణ తల్లే ఉండాలనుకుంటున్నారు. జిజ్జుకు పోయి ఏదో అంటారుగా, అద్దురా అంటే అద్దుకొని తింటానంటే వాడు వెనకటికి ఇట్లనే. అట్లే ఉన్నది సీఎం సార్ కథ. వాడు చిన్న పోరడు లాట్రిన్ పోయిండట, కూర్చొని చేతిలో రొట్టె పట్టుకున్నాడు. అరే వద్దురా అట్లా లాట్రిన్ పోయేటప్పుడు రొట్టె తినొద్దురా అని చెప్పిందట వాళ్ళ అమ్మ. నువ్వు నన్ను అంటావా, నేను లాట్రిన్ పోకుండా రొట్టె తినొద్దు అంటావా అని చెప్పి వాడు ఏం చేసినట్టు దాన్ని ఆ కిందలా పెట్టుకొని తిన్నాడట. అట్లా వద్దురా అంటే లేదు నేను అద్దుకొని తింటా. ఇగో ఈయన కథ కూడా అదే. వద్దయ్యా స్వామి ఆడ పెట్టొద్దు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి ఆడ అంటే ఇగో ఈయన కథలు ఇవి. గింత దారుణమా? మొత్తం బూతులు, ఆ చిన్నపిల్లలను ముంగట పెట్టుకొని బూతులు. నేను అక్కడ బరాబర్ పెడతా మాట్లాడడం. దీని మీద శంకర్ తోటి కూడా మాట్లాడదాం ఒకసారి. శంకర్ని లైన్లోకి తీసుకుంటా. హలో శంకర్, లైవ్లో ఉన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజము ఇప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎంత దుర్మార్గం అంటే ముంగల చిన్నపిల్లలు ఉన్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా ఆ బూతులు ఏంది. నిజంగా నువ్వు ఇంతకు ముందు ఒక పదం వాడినావు, నాకు నిజంగా
అంటే కరెక్ట్ అనిపించింది ఆ పదం కూడా. గంజాయి తాగిన వాళ్ళు, ఈ రోడ్డు మీద రోడ్ సైడ్ రోగ్స్, నిజంగా ముఖ్యమంత్రి అంటున్నందుకు కొంత బాధ అనిపిస్తుంది. బట్ కానీ ఆయన మాట్లాడిన భాష చెప్పుకు ఏమంటారు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ సంథింగ్ ఏదో ఉంటుంది చూసిరా. సో కాబట్టి తెలంగాణ సామెతల్లో, తెలంగాణ మాండలికంలో మాట్లాడాలంటే గిట్లనే ఉంటుంది, తప్పదు. అంటే ఆయన మాట్లాడేదానికి అట్లే కౌంటర్ చేయాలి, అట్లనే కౌంటర్ చేయాల్సి వస్తుంది నిజంగా. అంటే ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ పక్కన పెడతాం ప్రభాకర్ కాసేపు పక్కన పెడితే, ఆడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనేది మొదటి నుంచి తెలంగాణ సమాజం కావచ్చు, మేధావులు కావచ్చు సూచన మేరకు గత ప్రభుత్వం ఏదో అక్కడ ఒక ఐలాండ్ ఏర్పాటు చేసి అక్కడ పెడదామని ప్రపోజల్ పెట్టింది. కేసీఆర్ పెట్టలేదు కదా, 10 ఏళ్లలో ఉండి, నువ్వు చెప్తున్నావు కదా, మరి నువ్వు పెట్టి ఇప్పుడు నువ్వు పెట్టి కదా. ఇప్పుడు లోపల పెడతారట. ఇప్పుడు ఫస్ట్ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటాడు ఇక్కడ, తర్వాత December 9 నాడు సోనియమ్మ కానుకగా తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ లోపల పెడతారు. December 9 ఏంద్రా నాని దరిద్రం కాకపోతే, December 9 తెలంగాణ ప్రకటించిన రోజు, సోనియా గాంధీ పుట్టినరోజు తెలంగాణకి ఎందుకు లింక్ పెడతారు? ఆ దరిద్రం ప్రకటన వచ్చినాకనే కదా 1000 మంది చచ్చిపోయింది. అంటే దరిద్రమైన ప్రకటన వచ్చినాకనే కదా, ఆ బలిదేవత వల్లనే కదా 1200 మంది ప్రాణాలు పోయింది. అంటే వీళ్ళకు తెలంగాణ పిల్లలు చనిపోవడాన్ని ఒక సెలబ్రేషన్ లాగా చూస్తున్నారు అన్నట్టు వీళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇప్పుడు నువ్వు December 9 నాడు తెలంగాణ ప్రకటించి ఆ మాట కట్టుబడి ఉంటే మేము దాన్ని సెలబ్రేట్ చేస్తాము. నువ్వు అలా ప్రకటించి దొంగల లెక్క మధ్యరాత్రి వచ్చి ప్రకటించి, నాటి కాంగ్రెస్ సన్నాసులు గాడి కొడుకులు ప్రకటించి ఇవాళ వచ్చి December 9 నాటికి అన్నింటి లింక్ పెడితే అట్లా కొన్ని విషయాలు మాట్లాడండు. సరే, మనం జర్నలిజం ప్లాట్ఫామ్ లో ఉండి మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అంటే తప్పలేదు. ఎందుకంటే ఇదే జర్నలిస్టులు తెలంగాణ కోసం ఫైట్ చేసిరు. ఇదే జర్నలిస్టులు నాడు అంటే జర్నలిస్ట్ అంటూ అన్ని వర్గాల పక్షాన ఉండాలి. బట్ కానీ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు 100% తెలంగాణ వాదాన్ని వినిపిస్తాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కాబట్టి ఇప్పుడు మనం కొన్ని విషయాలను మాట్లాడాలి. ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని విశేషిస్తే ఆయన ఏమన్నాడు, తెలంగాణ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకోమని సూదాం ఒకనొక్కన్నాడు. ముట్టుకోవడేంది? తెలంగాణ సమాజం వచ్చి తునకలు చేస్తుంది. ఏం పిక్తావు నువ్వు? ఇప్పుడు మిలియన్ మార్చ్ అప్పుడు విగ్రహాలను కూలగొడితే ఎవరిదేం పీకిరు? ఇప్పుడు రేపు తెలంగాణ సమాజము నువ్వు గిట్లనే రెచ్చగొడితే కాంగ్రెస్ మీద పోరాటం అనేది తెలంగాణ ఇష్టపడేటువంటి వాళ్ళు, తెలంగాణ పౌరుల్లో ప్రతి ఒక్కరు లోపల ఉంటది. నువ్వు గిట్ల రెచ్చగొడితే రేపు నాడు వచ్చి ఆ తునక దానికి అంటే నువ్వే ఆజ్యం పోస్తున్నావు ఇవాళ. అంటే మీరు లొల్లు చేయండి. ఆయన ప్రతిదానికి కూడా ఇప్పుడు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతామంటే లేదు, రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని ఒక అగ్గిరాజేసిండు. ఇప్పుడేమో మళ్ళా రారి చూసుకుందాం, దాని మీద చేయలేస్తే చూసుకుందాం అని ఇంకొకటి లేపుతున్నాడు. అంటే ఈయన కంప్లీట్ ఏంటంటే ఒకటి సింపుల్ ప్రభాకర్, ఏం లేదు. ఇప్పుడు తెలంగాణ తల్లి ఈ కాంట్రవర్సీ ఎందుకు ఇస్తుంటే మొన్నటి దాకా ఒక పంచాయతీ నడిచింది. ఇప్పుడు రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా మొత్తం డైవర్షన్ అవుతా ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నిట్లని మరిపించడం కోసమే తెలంగాణ జనాలు ఎడ్డోళ్ళు, ఆయన దృష్టిలో ఎడ్డోళ్ళు గొర్రెలు. మేము ఎట్లయితే 6 గ్యారెంటీలు 13 హామీలు 420 హామీలు ఇచ్చి మేము ఓట్లు వేయించుకుంటే ఏసిర్రు, ఇప్పుడు ఎట్ట చెప్తే అటు నమ్ముతున్నాడు ఒక ఎడ్డి జనాలు తెలంగాణ వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇవాళ కూడా కంప్లీట్ ఒక ముఖ్యమంత్రి అనేటోడు, ఇప్పుడు మన ఇంట్లో పెద్దగా ఉంటారు, ఇంటి తండ్రి ఉంటాడు, ఆ తండ్రికే సరిగ్గా ఓపిక సహనం లేకపోతే ఆ ఇల్లు ముంగల్ కొత్తదా? ఎట్లా పోతుంది? సో సేమ్ అట్లనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్ర పెద్దగా ఉండాల్సినటువంటి వాడు, పాలకుడిగా ఉండాల్సినటువంటి వాడు, ఒక పెద్ద మనిషి లెక్క ఉండాల్సిన వాడు, చిల్లరగా నిజంగా గంజాయి దాయిన లెక్క ఏమంటారు కళ్ళు దాయిన కోతులు లెక్క చిందులు వేసుకుంటా ఇట్లా మాట్లాడితే ఆయన ఎమ్మెల్యేలు ఒక తిరిగా మాట్లాడతారు, ఆయన ఒక తిరిగా మాట్లాడతారు. అసలు రాజీవ్ గాంధీ ఎవడా? తెలంగాణకి ఏం సంబంధమే రాజీవ్ గాంధీతో? అది చెప్తలేరు. రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం? నీ పార్టీకి పోయి గాంధీ భవన్ లో పెట్టుకో, నీ ఇంటి ముంగల పెద్ద విగ్రహం పెట్టుకో, నీ ఇంటికంటే 3 అంతస్తులు ఎక్కువ కట్టి పెట్టుకో, ఏం సంబంధం రాజీవ్ గాంధీది? ఇప్పుడు ఆల్రెడీ ఒక పక్కకు ఇందిరాగాంధీ విగ్రహం ఉంటది అక్కడ. ఆల్రెడీ ఒక పక్కకు ఇందిరాగాంధీ ఇప్పుడు ఆడ పెడతా అన్నది ఎవరు? తెలంగాణ తల్లి విగ్రహం పెడతాము. ఎప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ మేము పివి నరసింహరావు కూడా కాంగ్రెస్ వాడే కదా. అవును. నీకేమంత నొప్పి అవుతుంది? అంటే పివి నరసింహరావు పేరు కూడా వద్దు, ఓన్లీ వాళ్ళ కుటుంబం ఉండాలి. వీళ్ళకు అంటే వీళ్ళకి ఏమైనా కావాలి అంటే అక్కడ జోకాలే కదా, దానికి కావచ్చు. అయితే మరి టూ మచ్ కాకపోతే నేను నిజంగా విన్నాక నేను లేను ఊర్లో ఉన్న సమయానికి కానీ నిజంగా కూడా ఎంత అంటే తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలంటే దుర్మార్గుని ఒక నీచుని చేతిలో పెట్టిన మన రాష్ట్రాన్ని తీసుకుపోయి నిజంగా కూడా అంటే ఇవాళ ఆయన మాట్లాడిన తరీకా అది మళ్ళీ ముంగల చిన్నపిల్లలు ఉన్నారు. అది చాలా బాధ అనిపించింది నాకు నిజంగా. ఎందుకంటే మనం ఇంట్లో పిల్లలు ఉంటే ఇటం కూడా ఇట్లా ఏమైనా తిట్టుకునే భార్య భర్తలు అని ఇంకోటి అయినా పిల్లలం కూడా మనం మాట్లాడడం. ఈయన గంతమంది చిన్నపిల్లల్ని ముంగట పెట్టుకొని సన్నాసులు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, గలీజ్ మాటలన్నీ మాట్లాడతాడు. సన్నాసులు అనేది ఒకటే కాదు, ఆయన చాలా మాట్లాడుతున్నాడు. ఏమేమో అంటున్నాడు.
సరే ఇవన్నిటి గురించి కూడా మాట్లాడాలి. 100% దీన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే జర్నలిస్టులు నేను మీకు ఒక విషయం చెప్తా. గతంలో జర్నలిస్టులు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇప్పుడున్నటువంటి జర్నలిస్టులలో కొంతమంది ఇండిపెండెంట్లు కావచ్చు, కొంతమంది జర్నలిస్టులు ఇండివిజువల్ గా ఉన్నటువంటి వాళ్ళు 70% కొంత సరే పట్టు కేసీఆర్ కంటే ఈయన కొంచెం బెటర్ అన్నటువంటి సంతోషంలో ఉన్నారు స్టార్టింగ్ లో. ఇప్పుడు అదే జర్నలిస్టులు అందరూ కూడా రేవంత్ రెడ్డి చేసేదాన్ని ఏ ఒక్కరు కూడా స్వాగతిస్తలేరు. నేను ఇంతకు ముందే ఈ ఇష్యూ తెలిసినాక మాట్లాడిన ఒక ఇద్దరితోటి సోషల్ మీడియాలో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా మరి ఇది ఏమంటారు దీని ఇది నియంత కాదు, నియంత కంటే మించినటువంటి ఒక పాలన చేస్తా ఉన్నాడు ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నాడు. ఇది ఎవరికి కూడా మెంగులు పడినటువంటి విషయం. ఇదే రేవంత్ రెడ్డి కదా 15 తారీఖు లోపల అయిపోయింది రుణమాఫీ అని చెప్తే మళ్ళీ ఇప్పుడు ఇలా కాలేదు ఇంకా 12,000 కోట్లు అని మంత్రులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఆయన ఇట్లాంటి చిల్లర కామెంట్లు ఇవి చేస్తా ఉన్నాడు. తెలంగాణ సమాజం మనం ఒకటి సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి కేఏ పాల్ 2 ఉన్నాడు అనమాట మనకు ముఖ్యమంత్రిగా. బేసిక్ గా కేఏ పాల్ మాట్లాడితే ఎంత క్రెడిబిలిటీ ఎంత అది ఉంటుందో ఇప్పుడు మనకు కేఏ పాల్ 2 అనమాట. రేవంత్ రెడ్డి కేఏ పాల్ 2. నువ్వు కేపాల్ తోడు పోల్చి కేపాల్ కించపరుస్తున్నావు. కేపాల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, కాస్త నవ్విస్తాడు, ఆయన మాటలు వేరే ఉంటాయి. ఈయన ఏంటంటే మనుషుల మధ్యలో కొట్లాటలు పెడుతున్నాడు కదా. నిజంగా కూడా అంటే నిన్నమన్న మాట్లాడారు కదా సోషల్ మీడియాలో పెట్టుకుని కొంచెం ఆరోగ్యం బాగాలేనట్టుంది ఆయన, కానీ నిజంగానే బాగాలేదు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఆరోగ్యం నిజంగానే ముఖ్యమంత్రికి ఆరోగ్యం బాగాలేదు, కొంచెం మానసికంగా ఏదో ప్రాబ్లం అయింది, కొంచెం ఏదో ఉన్నది ఇబ్బంది కరంగానే ఉన్నది. ఆయనకి చూపించుకుంటే మంచిది తెలంగాణ సమాజంలో. మరి ఇట్లా వదిలేస్తే పిచ్చోని చేతిలో ఇప్పుడు పిచ్చోనికి మనం అధికారం ఇచ్చి కూర్చోబెడితే వాడు ఎట్లా పడితే అట్లా చేస్తాడు కదా, సేమ్ అట్లనే అవుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఆ పిచ్చోంది మరి ఎర్రి లేవక ముందుకే జనాలను కరవక ముందుకే కొంచెం ట్రీట్మెంట్ తీపించుకొని చేపిస్తే బాగుంటది. ముఖ్యమంత్రి హోదాతనము అది ఏ కోశాన కూడా ఆయనకు లేదు. అది తెలుసుకోవాలి. నువ్వు ఎవరితో ఎట్లా మాట్లాడుతావు, నీ రౌడీ మూకలు ఉంటుంది చూసిన కాంగ్రెస్ రౌడీ మూకలు ముంగలు పెట్టుకొని మాట్లాడినట్టుగా ఆ చిన్నపిల్లలను ముంగలు పెట్టుకొని నువ్వు అట్లా మాట్లాడి రెచ్చగొట్టడం అంటే 100% తప్పు. ఇది ప్రతి ఒక్కరు ఖండిస్తా ఉన్నారు. నిజంగా కూడా ఆయన వ్యాఖ్యలను ఎవరు కూడా సమర్థించారు. ఇంకా ఆయన కంటే ఇంకా నీచుల తప్ప ఎవరు దాన్ని సమర్థించారు. సో ఈ విధంగా అంటే నేను కూడా ఊళ్ళో ఉన్నా బేసిక్ గా చూడలేదు. ఇప్పుడు ఏదో చూస్తాలకి ఓపెన్ చేసి చూస్తాలకి మరి టూ మచ్ గా మాట్లాడిండు. అది లోపల నువ్వు లైవ్ లో ఉన్నావు అని చెప్పేసి సరే దీన్ని 100% ముందు తీసుకుపోవాలి. ఇంకా మీరు కూడా పబ్లిక్ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. కావాలంటే కాల్స్ పెట్టు, మన నెంబర్ ఆన్ చేసి కాల్స్ పెట్టు, జనం తోటి ఫోన్ తీసుకో. ఒక అర్ధగంట సేపు జనం కూడా చాలా మంది ఈగర్లు వెయిట్ చేస్తా ఉన్నారు. ఆయన వ్యాఖ్యలని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఏమంటారా ఒక 10 మంది కాల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేయి. ఓకే డన్. థ్యాంక్ యూ. రైట్. ఇది మిత్రుల కథ. ఇగో ఇట్లా ఇది ఎంత గలీజ్ మాటలు ఎటువంటి మాటలు ఎట్లా చేస్తున్నారు చూడురి. ఇంత చిన్నపిల్లల్ని ముంగట పెట్టుకొని అంతమంది చిన్నపిల్లల్ని ముంగట పెట్టుకొని డిసెంబర్ 9, 2009 నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ 9 నాడు ప్రకటించారు. ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం. హైదరాబాద్ అవ్వకు బో పెట్టనోడట సవితి తల్లికి బంగారు గాజులు చేస్తారట. ఊళ్ళలో చెప్తా ఉంటారు సామెతలు. అవ్వకు పిరికెడు బో పెట్టనోడు సవితి తల్లికి బంగారు గాజులు చేస్తా అని చెప్పిండట. అక్కడ జాగ తయారు ఉన్నది, అన్నీ తయారు ఉన్నాయి, మంచి లొకేషను, కరెక్ట్ గౌరవించుకున్నట్టు ఉంటుంది. ఆ ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టువయా అంటే లేలే, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటా డిసెంబర్ 9 నాడు సెక్రటేరియట్ లోపల పెడతారట. అంటే ఎందుకు ఎవడు పోవద్దు ఆడికి, తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి ఓడి పోవద్దు, ఆ విగ్రహం ఎవరు చూడొద్దు, లోపల జైల్లో బందీ అయినట్టుగా లోపల ఉండాలి తెలంగాణ తల్లి. ఇక్కడ అందరికి అందుబాటులో ఉన్నట్టు ఇక్కడ ఉండొద్దు అన్నట్టు, బయట ఇక్కడ వీళ్ళై ఉండాలి విగ్రహాలు. ఆల్రెడీ అక్కడ ఐమాక్స్ సర్కిల్లో ఇందిరాగాంధీ బొమ్మ ఉంటుంది. మరి వీళ్ళు వీకేయాలగా గతంలో వచ్చినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వీకేసిరా దాన్ని. ఇందిరాగాంధీ బొమ్మ అట్లనే ఉన్నది. అక్కడ మంచి అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నాం, మన రాజ్యాంగ నిర్మాతది. సెక్రటేరియట్కు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టుకున్నాము. ఇటు అమరవీరుల స్మారకం ఉన్నది. ఇన్ని మంచి ఉన్న దాంట్లో మధ్యలో ఇది ఎందుకు?
అక్కడ తెలంగాణ తల్లి ఉంటేనే కరెక్ట్ ఏరియా, అది కరెక్ట్ మనం గౌరవించుకున్నట్టు ఉంటుంది. ఈయన తీసుకుపోయి లోపల పెడతాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని. ఎవరికి కథలు చెప్తుర్రు, ఏం చెప్తుర్రు? నీకు అంత ప్రేమ ఉంటా మరి ఇన్ని రోజులు ఏం చేసినావు? 9 నెలలు అయింది కదా. నువ్వు బయట ముఖ్యమంత్రి కాగానే వచ్చి శంకుస్థాపన చేసి విగ్రహం పెట్టుకుంటున్నావు. మరి అప్పుడు అక్కడ లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా శంకుస్థాపన చేయొచ్చు కదా. అక్కడ విగ్రహం పెడతామని ఎందుకు చేయలే అంటే ఇప్పుడు గట్టిగా అరుచుకుంటున్నారు. ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. ఇప్పుడే మీకు పోల్ చూపించిన నేను. ఒక శాంపిల్ అనుకుంటే 5,000 మంది, అదే మ్యానిపులేట్ చేసేది కాదు, 5,000 మంది ఓట్లు వేస్తే 71% వద్దు అని చెప్పి పెట్టారు. 71% తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి, రాజీవ్ గాంధీ విగ్రహం వద్దు అని చెప్పారు. ఇక మరి ఈయన తలకాయ ఎడబెట్టుకోవాలి ఇప్పుడు. ఇంత సిగ్గుమాలిన మాటలు ఇవన్నీ కూడా. నగరంలో మా హనుమంతన్న నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం. మా చిత్తశుద్ధిని, మా నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మీలాక మేము తాగుబోతులం కాదు, రాత్రి కోటి పొద్దున కోటి మాట్లాడడానికి, లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళా కొత్తది మాట్లాడడానికి మేమెవరము మీలాంటి తాగుబోతు సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు, మా జగ్గాన్నకి చెప్తా, మా జగ్గాన్న వచ్చి అక్కడ ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు. అందుకే ఈరోజు ఈ దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారి జయంతి సందర్భంగా మా హనుమంతన్న కొంతమంది క్రీడాకారులకు సన్మానం చేసిండ్రు, ఆర్థిక సహాయాన్ని వారికి తోసిన విధంగా చేసిండ్రు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మొన్న జరిగిన ఒలింపిక్స్లో మన పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగా లేదు. సెక్రటేరియట్ ముంగట సెక్రటేరియట్ పనులు కాగానే కేసీఆర్ పోయి అక్కడ అవన్నీ చూస్తాడు. ఇవన్నీ చేస్తారు, ఇదంతా ప్లేస్ ఏర్పాటు చేస్తారు. ఇట్లా ఒక స్పేస్ కూడా ఏర్పాటు చేస్తారు విగ్రహం పెట్టడానికి. ఇప్పుడు అంటే ఇక్కడ విగ్రహం పెట్టారట, ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటాడు. 10 ఏళ్ళలో పెట్టలేదంటే సెక్రటేరియట్ అయింది ఎప్పుడు? సెక్రటేరియట్ పని అయిన తర్వాత అమరవీరుల స్మారకం అయింది. దాని తర్వాత ముందు కూడా ఏర్పాటు చేసిరు, దానికి చుట్టూ అదంతా కట్టేసి మధ్యలో నింపేసి పెట్టిర్రు, 2 సైడ్ల రోడ్ ఇచ్చిర్రు. ఒకప్పుడు అంతా విశాలంగా లేకుండా అక్కడ ఏరియా లుంబిని పార్క్, ఆ పార్కింగ్ ఏరియా అదంతా ఉంటుండే. ఆ పార్కింగ్ ఏరియాని లోపలికి జరిపేసి ఆ ఏరియాని అంతా సెట్ చేసి పెట్టిర్రు. ఇప్పుడు ఇక్కడ అయినా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటాడట. ఎంత దారుణంగా! కొన్ని కామెంట్లు కూడా చూద్దాం. చాలామంది మిత్రులు స్పందిస్తున్నారు కింద. Foam mattress, coil mattress, grid mat. ఇగో బా గట్టిగా అరుచుకుంటుర్రా వీళ్ళు. ఎడవైవి వాడొక బ్రోకర్, వాడికి ఇలాంటి మాటలే వస్తాయి. అయ్యా మేమన్నది కాదు, జనాలే అంటారు. చిల్లర సీఎం మూసిరెడ్డి రేవంతం, ఎవరెవరు అనురాధ అట. వెంకట్ యాదవ్, నవేడేస్ పేరెంట్స్ కూడా పిల్లల ముందు గొడవ పడటం మానేశారు. బట్ ఈ రేవంత్ సన్నాసి పాలిటిక్స్ గొడవలు స్టూడెంట్స్కు ఏందది అడవ మానేశారు. బట్ ఈ రేవంత్ సన్నాసి పాలిటిక్స్ గొడవలు స్టూడెంట్స్కు చెప్తున్నాడు. వీడిని ఎలా తిట్టాలి అర్థం కావట్లేదు. వచ్చిందా ఫోన్ నెంబర్? వస్తుంది. ఒక్క నిమిషం మిత్రులారా, కాల్ చేయండి. నేను ఒక నెంబర్ రాస్తా, ఆ నెంబర్కి కాల్ చేయండి, మీ అభిప్రాయం చెప్పండి. 770-135-64-868
868 70135648668 ఈ నెంబర్కి కాల్ చేయండి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. అట్లనే అక్కడ ఎవరి విగ్రహం ఉండాలి, సెక్రటేరియట్ ముంగట తెలంగాణ అభివృద్ధికి ఒక సౌధం లాంటి సెక్రటేరియట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలా, తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలా, మీ అభిప్రాయాన్ని చెప్పండి. 70135648668 నెంబర్. ఇప్పుడు కాల్ చేస్తున్నారు, చూద్దాం. హలో, చెప్పండి సార్, చెప్పండి మీ పేరండి? చెప్పండి సార్. ఇప్పుడు ఇచ్చిన టాపిక్ మన పబ్లిక్ దగ్గర ఇది తెలంగాణ అమరవీరుల స్థూపం ఉండాలి. లైక్ వేరే లీడర్స్ ది స్టాచ్యూస్ ఉండద్దు, తెలంగాణ తల్లిది స్టాచ్యూ ఉండాలి. ఎందుకంటే అందరి కాంట్రిబ్యూషన్ తో వచ్చిన స్టేట్ ఇది. అవును అవును. కాబట్టి అంటే ఇది ఒక పర్టికులర్ ఫ్యామిలీకి బిలాంగ్ అయ్యేది కాదు. మీకు ఎయిర్పోర్ట్ లో అయినా రైల్వే స్టేషన్ లో ఒక పర్టికులర్ పర్సన్ కి అయినా లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీ అది. అందుకోసం అది పబ్లిక్ కి డెడికేటెడ్ గా ఒక కామన్ గా వాళ్ళు పోరాటం చేసిన కాబట్టి దానికి రూపంగా మనం తెలంగాణ తల్లి పరంగా తెలంగాణ అమరవీరుల పేరు పరంగా పెట్టాలి. సో నేను టోటలీ అగేన్స్ ఫ్యామిలీ వర్డింగ్స్ ఇవన్నీ కుటుంబం పరంగా పెట్టడం అనవైతంగా నడుచుకుంటూ వస్తుంది, వ్యతిరేకిస్తాను. సో దాని బదులు మనకు దేశాని కోసం పోరాడి అమరులు జరిగిన వాళ్ళకి, తెలంగాణ కోసం పోరాడిన 69 ఉద్యమం నుంచి ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేరు మీద కూడా పెడితే బాగుంటుంది. అట్లీస్ట్ క్రాస్ రోడ్స్ అయినా స్పెసిఫిక్ రోడ్స్ అయినా అన్ని పర్టికులర్ ఫ్యామిలీకి అంకితం అంటే మంచిది కాదు, వ్యతిరేక భావన వస్తుంది. అదే నా అభిప్రాయం. ఇంకోటి కమెంట్ ఆన్ బై ద సీఎం సార్ అనేది ఎట్లుందంటే, ముందు మీకు తెలుసు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సార్ గారు ఉండే. సో చాలా సందర్భాల్లో ఏమంటుండే అంటే చైర్ ఆఫ్ ప్రెసిడెంట్ కి ఆయన వల్ల ఖ్యాతి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందంటే సేమ్ సిచ్యువేషన్ రివర్స్ లో ఉంది. సీఎం పొజిషన్ కి డిస్గ్రేస్ వస్తుంది. ఎందుకంటే ఒక పొజిషన్ లో ఎవరైనా ఎదిగినాక తన మేనరిజమ్స్ బిహేవియర్ అనేది మార్చుకోవాలి. దానికి ఎందుకంటే లోబడి నడుచుకోవాలి. అండ్ యూ హావ్ టేకన్ ఓత్, మీరు రాజ్యాంగం పరంగా మీరు ప్రమాణం స్వీకారం చేశారు. అన్ని మీరు మీ వర్డ్స్ పైన మీ యాక్ట్స్ పైన ట్రూత్ ఉండాలి, నిజం ఉండాలి, నిజాయితీ ఉండాలి. జనాలు మీరు కాన్స్టిట్యూషన్ పైన ఓత్ తీసుకున్నారు. మీరు చేసే ప్రతి వర్క్ ఓత్ పై బేస్డ్ ఉంటుంది. దట్ కెన్ బి ఛాలెంజ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. కానీ జనాలు ఏమంటే గొర్రెల లెక్క ఏదో పిట్టకథలు చెప్తారు, ఏదో చెప్తున్నాడు, ఎవడో చెప్తున్నాడు నమ్మేస్తారు. వెరిఫై చేసుకోండి, మీరు అన్ని వెరిఫై చేసుకోండి. సో మెనీ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉన్నాయి. వాళ్ళ ముందు లేకుండా, ముందు ఒకటే రేడియో, ఒకటే మీడియా, ఒకటే న్యూస్ పేపర్ ఉంటుండే. ఇప్పుడు అంతా లేదు. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు కాబట్టి యూ షుడ్ వెరిఫై ద సోర్స్. అండ్ ప్లస్ politicians have to be more mature dealing with the people. ఇంకా వాళ్ళు మాట్లాడే తీరు కూడా మార్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే ఇంకా చాలా మంది కాల్ చేస్తున్నారు మనకి, ఇంకా మాట్లాడదాం. మీరు మంచి సజెషన్ ఇచ్చారు. తెలంగాణ కోసం అమరులైన వాళ్ళ విగ్రహాలు, దేశం కోసం అమరులైన వాళ్ళ విగ్రహాలు అక్కడ పెట్టాలని చెప్పి మంచి సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వస్తా ఉన్నాయి. ఇప్పుడు మనకి 7 మిస్ కాల్స్ వచ్చినాయి మనం కాల్ మాట్లాడేసరికి. హలో హలో హలో, చెప్పండి మీ పేరేనా? హలో హలో చెప్పండి. మీరు ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ పెట్టింది మీరేనా? అవునవునండి, లైవ్లోనే ఉన్నారు, చెప్పండి. అదే తెలంగాణ విగ్రహం గురించి డిస్కషన్ వస్తుంది కదా. అవునవునండి.
రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని డిస్కషన్స్ వచ్చినాయి కదా. అంటే ఏ కారణం మీద రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలి? యాక్చువల్లీ రాజీవ్ గాంధీ మనకు మన తెలంగాణ కోసం ఏ రోజు గానీ ఎక్కడ గానీ ఒక పదాన్ని కూడా పలకలేదు. ఓకే, సరే వాళ్ళ కుటుంబం చేస్తుంది అంటే ఇప్పుడు అలా చెప్పుకుంటా పోతే గాంధీ గారి కుటుంబం వల్లనే కదా రాజీవ్ గాంధీ. దాని వల్ల ఏమవుతుందంటే ఇంకా గాంధీ అనుకుంటే పెట్టుకుంటే కూర్చుంటే ఈ తెలంగాణకు మనం తెలుసుకున్న తెలంగాణకి వాల్యూ అనేది ఎక్కడ ఉంది? గత 10 సంవత్సరాల నుంచి అంటుంటే కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో కళ్ళు దొబ్బినాయా, లేకపోతే ఆ ముఖ్యమంత్రి సోయింటి మాట్లాడుతున్నాడా, లేకపోతే తెలివి లేక మాట్లాడుతున్నాడా, ఏం అర్థం కావట్లేదు. ఆ సభ మీద వాళ్ళని పిల్లల్ని పెట్టారు అక్కడ. ముందు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని అట్లాంటి బూతులు మాట్లాడడం. సరే, మరి ఇదంతా కాదండి, ఇదే చెప్పమనండి. మరి మన ఈ న్యూస్ వలన లేకపోతే ఈ మనం చెప్పే మెసేజ్ వల్లనన్నా ఒక మెసేజ్ సీఎం గారికి పంపిద్దాము. మీకు ఎలా ఉంటే ఒక పెద్ద సభ పెట్టమని చెప్పండి. ఎల్బీ స్టేడియంలోనే ఎట్లయితే మన కాని ఉద్యోగాలను నేను ఇచ్చినా అని చెప్పినాడుగా, అట్లనే సభ పెట్టమని చెప్పండి. వచ్చి ఎవరెవరికి ఎవరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు ఏంటి అనేది అక్కడ తెలుసుకున్న తర్వాత ఆయన విగ్రహం పెట్టుకోమని చెప్పండి. ఇంకా లేకపోతే ఇంకెవరన్నా విగ్రహాలు పెట్టుకోమని చెప్పండి. కేసీఆర్ విగ్రహం పెట్టుకుంటానని చెప్పిండా? తెలంగాణ తల్లి విగ్రహం పెడతానని ఆల్రెడీ ప్లాన్ చేసి అన్ని ప్రాపర్ గా చేసుకున్న తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాతనే కదా ఇవి జరిగింది విషయము. ఎలక్షన్స్ వచ్చి మన దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. అది ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు నువ్వు స్వాగతించు, తెలంగాణ తల్లి విగ్రహం పెడతానని నువ్వు ముందుకురా. నీకు ఎవడన్నా అపోజిషన్ కు వస్తారా? రారు కదా. అసలు తెలివి లేకుండా మాటలు మాట్లాడుకుంటే ఇంత అరాచకం చేస్తుంటే మళ్ళీ దాని మీదనే ఆ విగ్రహం దగ్గర గురించి మాట్లాడుతూ బట్టి విక్రమార్క ఏం మాట్లాడుతున్నారు? అసలు బట్టి విక్రమార్కైనా సోయి ఉంటుందా లేదా తెలియట్లేదు. నిన్న ఒక మంత్రి చెప్తాడు, ఈ రోజు ఒక మంత్రి చెప్తాడు రుణమాఫీ అయింది, అయిపోయింది, అదే అయిపోయింది, ఇంకా కావాల్సింది చేయాల్సి ఉంది అని చెప్తా ఉన్నారు. వీళ్ళు అయిపోయిందని డబ్బాలు కొట్టుకుంటున్నారు. వీళ్ళకి ఇలా కాదు. ఒక రైతుల ఉద్యమం ఒకటి డైరెక్ట్ తీసుకొచ్చి వాళ్ళ ముందర కూర్చోబెడితే గానీ ఇవన్నీ సెట్ అవుతాయి. రోజుకు ఒక మాట, రోజుకు గడికి ఒక మాట చెప్పడం ఇది పద్ధతి కాదు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండడం అక్కడ కరెక్ట్, అంతకు మించి ఇంకేమి లేదు. దాంట్లో ఇంకా డివియేషన్ గా పోతే చాలా మాట్లాడేది ఉంది కానీ ఇప్పుడు అది కరెక్ట్ కాదు. చాలా పీపుల్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. నా సజెషన్ ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహానికి యాక్సెప్టెన్స్. ఇప్పుడు జగ్గారెడ్డి వచ్చి ఏం చేస్తాడు? చేసి చూడమంటున్నారు. ఫస్ట్ ఆయన ఊళ్ళో ఆయన మీద చేస్తుంటేనే ఎవడు పట్టించుకోవట్లేదు. వీళ్ళ వచ్చి మాట్లాడుతున్నాడా? అట్లా ఉన్నది వాళ్ళకి. ఊళ్ళో ఆయనకు ఓటమి చేసిన తర్వాత ఈయన చేసేది ఏమున్నది? వీళ్ళకు తలపొగరు ఎక్కడికి ఎక్కిందంటే అసలు నశాలంలోకి ఎక్కి కూర్చున్నది. ఒక్కొక్కడికి ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు. అరే నువ్వు వచ్చిన కార్యక్రమం ఏంటిది? చేస్తున్న కార్యక్రమం ఏంటిది? నేను తీసుకొచ్చి నేను అక్కడికి పోయి నేను అదో మాట మాట్లాడుతున్నాడు, నేను ఎన్ని కోట్లు తీసుకొచ్చినాను. నువ్వు ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు అనేది ఆల్రెడీ ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో, మనకు ఉన్న మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఒక్క ఛానల్ చెప్పట్లేదు వాళ్ళు చేసిన అరాచకాలు. మరి ఇవన్నీ కట్టగట్టాలి, ఇవన్నీ చేయాలంటే పెద్ద ఎత్తున కానీ ఉద్యమం అనేది ఒకటి తీసుకొస్తే ఇప్పుడు అదే రావాల్సి వస్తుందేమో మళ్ళీ. అప్పుడు మనం అప్పుడు ఎట్లయితే కొట్లాడినామో అట్లా ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినట్టు మళ్ళీ కొట్లాడాల్సిన పరిస్థితి వస్తుందేమో ఇప్పుడు. అదే మరి అలా చేస్తేనే అవుతుంది. ఇప్పుడు మున్సీదాస్ గుప్తా ఆమె ఎందుకు వచ్చింది, ఏం చేస్తుంది? ఎందుకు మనం ఇప్పుడు నేను ట్యాక్స్ పే చేస్తున్నాను, నేను ట్యాక్స్ కడుతున్నాను, ఆమెకు నా ట్యాక్స్ డబ్బులతో ఆమె తినాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమె ఏం కట్టలు కట్టిందని ఆమెను ఆడ కూర్చోబెడుతున్నారు. సరే, హనుమంతరావు వచ్చిండు, ఆయన ఏదో సంబరంగా చేసుకుంటాడు కావచ్చు, ఆయన దోస్తు ఆయన రాజీవ్ గాంధీని తప్పు పట్టట్లేదు, ఆయన మన కోసం చేసిండు కావచ్చు. మన తెలంగాణ కోసం అయితే ఒక్క ఇంచు మంతం పని చేయలేదు. అరే ప్రతిసారి వచ్చినప్పటికీ చెప్పిందల్లా నేను అదేంటే రాయి వేసిపోతారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్నారు, 50 రాళ్ళు వేసిపోతారు. అది మళ్ళీ కంప్లీట్ చేసేది మనమే. ఏది బీఆర్ఎస్ లేకపోతే లోకల్ పార్టీసో ఏదైనా వీళ్ళే కంప్లీట్ చేయాలి. ఏమనంటే మేము మొదలు పెట్టినాం అంటే ఇంకా ఏకంగా సెల్ ఫోన్లే తయారు చేసినాము అని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ తెలివికే వదిలేయాలి. ఇంకా లేకపోతే లేదంటే ఇక ఓ బర్రెల మందులకు వదిలేసి వీళ్ళకి దున్నపోతుల గేమ్ ఉంటది కదా, అట్లా వాళ్ళకు వదిలిపెడితే కానీ
కానీ వీళ్ళు సెటరేట్ అవుతారు, లేకపోతే వీళ్ళు సెటరేట్ అయ్యే పరిస్థితే లేదు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది జనాలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఏ ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నది అదొకటి, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, అక్కడ పెడితే రాండి చూసుకుందాం, ఎవడు వేస్తాడో చెయ్యేస్తాడో, ఎవడు చెయ్యేస్తాడో అని ఏమంటారు దాన్ని, చెప్పులు తెగుతాయి, అది తెగుతాయి, ఇది తెగుతాయి అని చెప్పేసి పెట్టి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత దారుణంగా రాష్ట్రంలో నడుస్తూ ఉంటే జనాలను రెచ్చగొట్టేలాగా, వద్దు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే కావాలని అడిగితే లేదు నేను రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటాడు. అక్కడ నుంచి మేము తీసేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏమంటాడు, తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఉండొద్దు అంటే ఏం చెప్తాడు, రాండి చూసుకుందాం, ఎవడొస్తాడు రాండి చూసుకుందాం అంటాడు. ఏంది రెచ్చగొట్టడం? హలో హలో హలో, చెప్పండి, మీ పేరు సార్? ఎక్కడండి మీది? న్యూస్ లైన్ ఛానల్ అండి. అదే ఛానల్కే మాట్లాడుతుంది. నా పేరు రామల్ అండి, గోదావరి. చెప్పండి. నంబర్ ఇచ్చారు కదా. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే సెక్రటేరియట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్దు, రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటున్నారు. హలో హలో, అదే పిచ్చోడి చేతిలో రాయించినట్టు అయింది. ఏం వీధి కొట్లాటం లెక్క మాట్లాడతాండి, వీధి పోరాటం లెక్క మాట్లాడతాండి ఏంటండి. ముఖ్యమంత్రి ఆయన, మన ముఖ్యమంత్రి మరి అట్లా మాట్లాడుతున్నాడు. అదే అర్థమైతలేదు. మేము పిచ్చోళ్ళం అవుతున్నాం కదా, పిచ్చోడి లెక్క చేస్తాను, పిచ్చోడి లెక్క మాట్లాడతాను. ఎట్లా ఉంది మరి, మంచిగా ఉందా? 9 నెలలు అయిపోయింది, కాల్ కట్ అయింది. ఇట్లా ఎవరిని అడిగినా అదే పిచ్చోని చేతుల రాయి, ఆగమైంది తెలంగాణ. ఒక్కరు కూడా మంచి ఒపీనియన్ చెప్తలేరు. మనం ఇప్పటిదాకా కామెంట్లు కూడా చూసినాం. వీలైతే నెంబర్ కింద పెట్టి మనం సరే, మనం కింద నెంబర్ కింద పెట్టమని చెప్పు, తీసేద్దాం ఇక్కడ. ఇగో కామెంట్స్ చూస్తే రాజీవ్ గాంధీ తెలంగాణకి ఏం చేసిండు, ఎవడి రాజీవ్ గాంధీ అసలు, ఇగో ఇంకా ఇక్కడ గలీజ్ మాట రాశారు, వీడు సీఎమ్మా లేక చూతేగాడా, జర ఇటువంటి బూతులు రాయకూరి, మంచిగా ఉంటుంది, చదవడానికి కూడా బాగోదు. చిల్లరగాడు సీఎం అయితే ఇట్లనే ఉంటుంది. ఇగో ఇంకా బూతులు రాశారు. ముందు రైతు బంధు ఇవరకు కుక్క ఆట. అయ్యా, రైతు బంధు అయిపోయి ఇంకెక్కడ రైతు బంధు అయ్యా స్వామి, మీరు ఎక్కడో రైతు బంధు ఎప్పుడో పోయి ఇంకా మళ్ళీ మీరు రైతు బంధును మార్పించే కదా దీనికి పట్టుకొచ్చిండు. రైతు బంధుని మార్పించడానికే సబ్ కమిటీ అని అదే అనేసి సినిమా నడిపించే కదా, ఇంకెక్కడ రైతు బంధు. రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి. ఇదేంటి డైవర్షన్ పాలిటిక్స్, రుణమాఫీ ఇష్యూ డైవర్టింగ్ అట. ఇదైతే 100% కరెక్ట్. రుణమాఫీ సగం మందికే చేసి అందరికి చేసినామని చెప్పి 31,000 కోట్లు. ఇంకా గమ్మత్ అసలు మీకు చూపిస్తా, మర్చిపోయినా. ఆయన ఎవరైనా రుణమాఫీ గురించి పెట్టిండు, శ్రీనివాస్ అట. ఇంకో కాల్ వస్తుంది, చూద్దాం. హలో 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 భయ్యా చెప్పండి, మీ పేరు? నా పేరు నబీల్ బాషా. చెప్పండి భయ్య. లేలో ఉన్నారా? అవునండి. అదే అన్న, మన లీవ్లో అందరి గురించి మాట్లాడుతుండ్రు. హలో చెప్పండి లైవ్లోనే ఉన్నారు, చెప్పండి. తెలంగాణ అమరవీరుల గురించి ఎవరు మాట్లాడట్లేదండి అన్న. వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలన్నా వద్దా మనం? అవును, మరి ఇప్పుడు ఇక్కడ విగ్రహం పెడుతున్నాడు కదా, మరి 4 కోట్ల ప్రజలు ఉన్నాం మనం తెలంగాణలో. వాళ్ళందరూ కలిసి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలన్నా వద్దా? 100% ఫస్ట్ న్యాయం జరగాల్సింది వాళ్ళకే.
నేను ఆ విగ్రహం పెడతా, నేను ఈ విగ్రహం పెడతా అని చెప్తుండ్రు. ఒక్క మీడియా గిట మాట్లాడట్లేదు ఆయన. ఎట్లా మాట్లాడతా? అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ మీడియా ఛానల్ అయిపోయినాయి కదా, ఎట్లా ఎవరు మాట్లాడాలి ఇప్పుడు? ప్రజలు మాట్లాడాలి, ప్రజలుగా మనం మాట్లాడాలన్నా వాళ్ళ కుటుంబాల గురించి. ఇప్పుడు ప్రజలుగా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు మీడియా అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది. వాస్తవాలు ఎవరు కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి మనం మాట్లాడాలి, ప్రజలుగా మనం మాట్లాడాలి. ఇంకో 10 మందికి మనం చెప్పాలి, ఇట్లా కాదు ఇది వాస్తవం అని చెప్పాలి. వాళ్ళ కుటుంబాలు ఎంత ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ ఏమంటారు, వాళ్ళందరూ ప్రాణత్యాగాలు చేసింది కదా. అవును అవును అవును. ప్రభుత్వం వాళ్ళకే పట్టించుకుంటా లేదు. ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టేసి బాధాకరమైన విషయం అన్న. ఈ విగ్రహాలు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే ఇప్పుడు అన్ని 100 లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి విగ్రహం పెట్టారు. వాళ్ళు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి కదా. అవును, కేసీఆర్ న్యాయం చేస్తా అని చెప్పిండు. అప్పుడు 10 లక్షలు జాబ్ అయినా ఆయన సహాయం చేసిండు. ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళ గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలి. ఇప్పటి వరకు వాళ్ళ గురించి అసలు ఒక విషయం కూడా మాట్లాడట్లేదు. అవునవును. కనీసం ఈ న్యూస్ లైన్ ఛానల్ వాళ్ళన్నా కొంచెం తప్పకుండా తెలిపండి అన్న. ఖచ్చితంగా తప్పకుండా చేద్దాం బ్రదర్ ఆ ప్రయత్నం. ఖచ్చితంగా కుటుంబాలకు ఒక ప్రాణం తృప్తి అనేది ఉంటది. అవును 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 అవును. అరే ఈ న్యూస్ ఛానల్ మన గురించి మాట్లాడుతున్నాం. తప్పకుండా బ్రదర్, ఖచ్చితంగా చేద్దాం. చెప్పాలనుకున్నా వాళ్ళు కానీ లోపాలనే ఎక్కువ వెళ్ళిపోతుండ్రు కానీ ఎవరికి చెప్పలేకున్నా వాళ్ళ. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కొంచెం మాకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. అంటే మీకు అందుబాటులో తెలిసిన వాళ్ళు, ప్రభుత్వం నుంచి సాయం అందాక ఇన్ని రోజుల నుంచి అట్లే ఉన్నారు ఎవరైనా ఉంటే మీరు మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండగలిగితే ఇవ్వండి. మనం వాళ్ళ గురించి ఖచ్చితంగా తెలియజేద్దాం, అధికారుల దృష్టికి తీసుకుపోదాం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం. ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరిగేలాగా మనం చూద్దాం. అవునా? ఓకే. ఎక్కడ బ్రదర్ మంది? ఎక్కడ? 2010లో చేసుకున్నారు. ఎక్కడ? ఏ జిల్లా బ్రదర్ మంది? ఏ జిల్లా? ఇది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అన్న. ఇప్పుడు నారాయణపేట కొత్తగా అయింది కదా. నారాయణపేట అంటే కాన్స్టిట్యున్సీ ఏది వస్తుంది? నారాయణపేట కాన్స్టిట్యున్సీ వస్తుంది. నారాయణపేట వస్తుంది. రామర్గిద్ద మండల్, కేతన్పల్లి విలేజ్. ఓకే ఓకే బ్రదర్. మాకు ఇంతవరకు ఏ న్యాయం జరగలేదన్న. ఓకే బ్రదర్, తప్పకుండా. ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నారు మన వీడియోని కూడా. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి పోతుంది. మీరు మీ డీటెయిల్స్ కూడా చెప్పారు కదా, ఖచ్చితంగా వెళ్తుంది. మనం దీన్ని సపరేట్గా కూడా వీడియో పెడదాం ఇంకొకటి. ప్రజల దృష్టికి కూడా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. హలో అన్న, నమస్కారం. నమస్తే బ్రదర్, చెప్పండి. ఏం పేరు బ్రదర్? నా పేరు సాయి అన్న. ఎక్కడి నుంచి బ్రదర్? హైదరాబాద్ అన్న. చెప్పండి. ఏందన్నా ఈ పాలన అసలు అర్థమైతే లేదు. ఇంకోటన్నా, మన కేసీఆర్ చేసింది కూడా తప్పులు చాలా ఉన్నాయన్న. కాంగ్రెస్ లో చేర్చుకున్న వాళ్ళని బీఆర్ఎస్ లో చేర్చుకొని తప్పు చేసిండు అన్న. అది ఫస్ట్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టుంటే ఈ రోజు మనకి పరిస్థితి వచ్చేది కాదన్న. అంటే రాజకీయాల్లో వాళ్ళు ఇటు వీళ్ళు అటు. ఇప్పుడు అప్పుడు ఆయన గుంజండి, ఇప్పుడు ఈయన గుంజుతున్నాడు. ఒక్కడు చేస్తే వ్యభిచారం, ఇంకోటి చేస్తే సంసారం కాదు కదన్న. ఇద్దరు ఏది చేసినా ఒకటే కదా. రాజకీయం అంటేనే అట్లా చేస్తారు కదా వాళ్ళు. ఇప్పుడు మనం అట్లాంటప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం దేనికన్నా గెలుస్తున్న అందరూ ఒకటే పార్టీ లేకపోతే మంచిగా ఉంటది కదా. అది పద్ధతి కాదు కదన్న. ఇంకోటన్నా, కేసీఆర్ తెలంగాణ వాల్యూ పెంచిండు. తెలంగాణ ఆస్పెక్ట్ హి డిడ్ వెరీ. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఫార్ బెటర్ చేసిండు అన్న. అది చేయాల్సింది. అది ఎవరైనా శత్రువు అయినా. అది ఊర్లలో అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ చాలా పెరిగినాయి ఆఫ్టర్ కేసీఆర్ వచ్చినాక. వాటర్ చాలా పెరిగింది. బట్ ఒక్కటి ఏంటంటే, కొంచెం ఫ్యామిలీని కంట్రోల్ చేస్తుంటే ఈ రోజు కేసీఆర్ కి పరిస్థితి వచ్చేది కాదు. ఈటల రాజేందర్ ని మిస్ చేసుకోవడం కేసీఆర్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్, బ్లండర్. అతను అవినీతి చేయలేడు, ఏం చేయలేడు. ఏమైందన్నా ఆ కేసులు ఏమైనా ఇప్పటికి నో ఆన్సర్. అది నో ఆన్సర్, ఎవరు ఆన్సర్ చేయలేడు. ఇంకోటన్నా, ఖమ్మంలో ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన ఆ పేరు విద్య. కాంగ్రెస్ లోకి గెలిచి దీనిలో చేరిండు, పనమా వెంకటేశ్వరరావు అని.
వాళ్ళ కొడుకు అంత దారుణంగా చేస్తే అతనికి ఇస్తాడా అన్న టికెట్? మళ్ళా బుద్ధున్నోడు కానీ అతను కోటేస్తాడా? అంతే ఇక రాజకీయాలు వాళ్ళకు ఇవన్నీ ఎట్లా చూస్తారు వాళ్ళు రాజకీయాలు ఉన్నప్పుడు మనకు అక్కడ ఎవడు బలంగా డబ్బులు పెడతాడు ఇవన్నీ చూసుకుంటారు కదా రాజకీయాల్లో. ఇంకా డబ్బులే గెలిపిస్తే అంటే అన్న హుజరాబాద్ లో ఓడిపోలే కేసీఆర్, కామారెడ్డిలో ఓడిపోలే కేసీఆర్. అట్లుంటాయి రాజకీయాలు అన్నాక అవన్నీ వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు మన పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నా ఎంత వర్స్ట్ ఫెలో అంటే పోచారం అన్న. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఇజ్జత్ పెంచిండన్న అసెంబ్లీ నడపకంలో కాంగ్రెస్ ఇస్ ఫార్ బెటర్ దెన్ టిఆర్ఎస్ అన్న. గతంలో ఒక్కరు లేచి మాట్లాడితే అన్న మైక్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు స్పీకర్ అంత ఘోరంగా లేడన్నా, మనం అప్రిషియేట్ చేయాలి. ఒకటి అన్న ఒకటి చెప్పన్నా, వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీలో చేరడం సమర్థిస్తావా అన్న? ఇవేం పర్సనల్ గా పర్సనల్ ఒపీనియన్ ఏముంది బ్రదర్, రాజకీయాల్లో కామన్ నడుస్తూ ఉంటాయి. మనం పర్సనల్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు పోతున్నారు చెప్పండి ఇప్పుడు? అది అప్పుడు ఎవరు రావాలి? యంగ్ జనరేషన్ గా యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి వచ్చి ఏమైనా మార్పు తీసుకురావాలి. అప్పుడు తప్పితే ఇప్పుడు రాజకీయాలన్నీ ఇప్పుడు అది రొటీన్ ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి ఉన్న పార్టీలే కదా, అన్నీ అవే చేస్తున్నాయి. అట్లే ఉంటుంది. మనకి ఇక్కడ చక్కగా లేక ఇప్పుడు కానీ ఒక కేసీఆర్ చేసిన మిస్టేక్స్ ఏంటంటే అన్న, ప్రైమ్ మినిస్టర్ వస్తే కలవడా అది తప్పు. మనం చాలా ఇబ్బంది పెట్టాడు బీజేపీ నేను తప్పనను. బట్ ఏంటంటే అతన్ని కలిసి పబ్లిక్ మీటింగ్ అందరి ముంగలు అడిగితే తెలిసేది కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్ ని అడుగుతున్నాడు అని. పక్కన అడుగుతలేరు. ఇప్పుడు స్టాలిన్ అడుగుతలేడు అన్న ప్రైమ్ మినిస్టర్ ని పబ్లిక్ మీటింగ్ అని అడిగిండు, మాకు ఇవ్వండి సాయం చేయండి అని. అలా అడుగుంటే మంచిగా ఉండేది. అసెంబ్లీకి కూడా అన్న అపోజిషన్ లీడర్ చెప్పు మాట. అదే బ్రదర్, అంత పాలిటిక్స్ ఉంటాయి అందులో. ఇప్పుడు పాలిటిక్స్ లో మనం వాటి గురించి మనం కామెంట్ చేయడానికి ఏముంటుంది? మనం వాట్ ఈజ్ వాట్ అని చెప్తే తప్పితే మనం వాటి మీద కామెంట్ చేయడానికి కాదు కదా. అంత బాధపడతాడా చెప్పాను. లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది అసెంబ్లీకి అయినా పార్లమెంట్ కైనా పోతే అది వేరే ఉంటది అన్న లెవెల్. పార్టీ గ్రాఫ్ అనేది పెరుగుతుంది. అది ఎవరైనా సరే, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టిఆర్ఎస్ అయినా ఎనీ సర్కమ్స్టాన్సెస్ లో వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. బట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఆఫ్టర్ సీఎం అతనే. అవును, అది కేసీఆర్ అని ఉండని, కిషన్ రెడ్డి అని ఉండని, రేవంత్ రెడ్డి అని ఉండని, ఎవరైనా ఉండని. ఇప్పుడు వెళ్ళి ప్రశ్నిస్తే ఎలా ఉంటదన్న ఫుట్బాల్ ఆడుకోవచ్చు వాళ్ళని. ఇప్పుడు దీని మీద ఏమంటారు బ్రదర్ మీరు? తెలంగాణ తల్లి విగ్రహం వద్దు, రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని. 100% తప్పన. రాజీవ్ గాంధీ మనకి ఏం చేయలేడన్నా, మనకి తెలంగాణ తల్లి విగ్రహమే ఉండాలన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. వీలైతే ఎయిర్పోర్ట్ నేమ్ కూడా మార్చండి అన్న, వచ్చినాక దాన్ని సపోర్ట్ చేస్తాం. బట్ ఏంటంటే ఈ రాజకీయాలలో కొంచెం కొంతమంది ఉన్నారు. కేసీఆర్ మెయిన్ కారణం ఏం తెలుసా? ఫస్ట్ రీజన్ అంటే మనం ఆ సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ బ్రదర్. మనం ఓన్లీ అంటే మన ఇప్పుడు రాజకీయాల గురించి కాకుండా చెప్పండి. ఫస్ట్ రీజన్ ఎమ్మెల్యే బాల్కా సుమన్, ఎక్స్ ఎమ్మెల్యే. సెకండ్ రీజన్ జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే. థర్డ్ రీజన్ మన ఇతను ఎమ్మెల్యే నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఎమ్మెల్యే ఉంటాడు అదారి కిషోర్. ఫోర్త్ ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే గూగల్ బాలరాజు. లోపల ఎంత తప్పు చేసినా బయటకు వచ్చి కొంచెం సారీ అహంభావంగా మాట్లాడకుండా మెల్లగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారన్న. ఓకే బ్రదర్, మనం ఇప్పుడు పొలిటికల్ ఇష్యూలు మాట్లాడతలేము. ఓన్లీ మనం తెలంగాణ ఆస్పెక్ట్ లో తెలంగాణ ప్రజలుగా తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతున్నాం. అంటే కేసీఆర్ గురించి కాదు, ఇప్పుడు మనం కేసీఆర్ గురించి కూడా మనం మాట్లాడతలేము. ఇప్పుడు మనం మాట్లాడేది తెలంగాణ తల్లి విగ్రహం గురించి. తెలంగాణ తల్లి విగ్రహం వద్దు, రాజీవ్ గాంధీ విగ్రహం కావాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మనం దాని నుంచి మాట్లాడుతున్నాం. మళ్ళీ కేసీఆర్ వస్తాడా, కేసీఆర్ వచ్చినాక పెడతాడా అనేది. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా చాలా మంది కాల్స్ వస్తున్నాయి, మళ్ళీ మనం మాట్లాడదాం. హలో చెప్పండి బ్రదర్, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి బ్రదర్. ఇప్పుడు పరిపాలన గురించి అందరూ మాట్లాడుతున్నారు. పరిపాలన ఎప్పుడు ఉందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే, ఇప్పుడు ఆల్రెడీ హరీశ్రావు టచ్ చేసిండు రేవంత్ రెడ్డి. అంటే పరిపాలన గురించి కాదు బ్రదర్. ఇప్పుడు సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం వద్దు,
రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం మేము అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇక అలా సొత్తు కదా వాళ్ళు పెడతారు కావచ్చు, పెడితే పెట్టిస్తారు. తెలంగాణ ప్రజలు నార్పుల ప్రజలు ఏం చేస్తున్నారు మరి కాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ మనది, ఉద్యమ పార్టీది. అట్లాంటి అయ్యో ప్రజలు ఇప్పుడు తప్పులు చూసే ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు గింత మార్పు కోరుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా అనుకోలేదు తప్పించి ఇంకోటి ఏం లేదు. అని ఇక్కడ రాజీవ్ గాంధీ వాళ్ళ విగ్రహం పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ? ఇవాళ వాళ్ళకి వాస్తవానికి వాళ్ళు ఇచ్చింది ఏమన్నా ఎంతమంది అమరుల వాళ్ళ బలిదానాలు బట్టి వాళ్ళ తెలంగాణ ఇచ్చింది. పుష్కరం గిట్ట వాళ్ళు అమరులు వాళ్ళ గిట్ట బలిదానం గిట్ట కాకపోతే వాళ్ళ తెలంగాణ ఇచ్చేదా? ఒక్కొక్క కుక్కలు మురుగుతాయి. ఏమని మురుగుతాయి అంటే మేమే తెచ్చింది మేమంటారు. వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు? అప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారా మన పార్టీ, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉన్నారా రేవంత్ రెడ్డి? వచ్చిందా రేవంత్ రెడ్డి అంటాడు? రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సంకల్ నాకుంటే రాపిలు పట్టుకొని ఎవరైతే ఉద్యమం చేస్తారో వాళ్ళ మీద రాపిలు పట్టుకుని వచ్చింది ఆ ఉద్యమం టైంలో. చంద్రబాబు నాయుడు లేఖ రాసి 2015-16 లేఖ రాసి నీ పార్టీకి రాజీనామా చేద్దాం చెప్పి వాళ్ళకి కాన్సర్ దొరికిన తప్పించి అని వేసింది ఉన్నదా రేవంత్ రెడ్డి? ఏదో నక్కతో కొద్దిండు మంచిగా అనుభవిస్తుంది. ఇప్పుడు సరే పని పర్లేదు, మంచిగా అనుభవించాను కదా. మంచి పదవి అయితే మంచిగా పదవి, పెద్ద పదవి. అది ఎవరు కొడుకున్నటువంటి పదవి, తెలంగాణ ప్రజలకు కూడా ఎవరికి కూడా దక్కినటువంటి పదవి, పెద్ద పదవి వచ్చింది. ఆ పదవిని కూడా కాపాడుకున్నా లేదా అన్నగారు? కాపాడుకోవాలి వాళ్ళు. అది ఇది అనుకుంటే ఇప్పటికి ఏమైనా ఆర్గాన్లో ఏమైనా ఉన్నదా? అక్కడ రాహుల్ గాంధీ ప్రోగ్రాం వాళ్ళ విగ్రహం ఎందుకు ఇవ్వాలి అవసరం వచ్చింది? వాస్తవానికి మొన్న వాళ్ళు అక్కడ సర్దార్ వారు కూడా అది నినాక మన గౌరవ సంబంధించి అక్కడికి పోయిండా పోలేడు. వాళ్ళంటే చిన్న చూపే సచివాలయం పోయిండు, అక్కడికి పోలేడు. సెక్రటరీకి పోయిండా పోలేడు. పోడు అవన్నీ అవసరం లేదు ఆయనకు. ఎందుకంటే ఏమున్నా కేసీఆర్ గత ప్రభుత్వం ఏమైతుందో దాన్ని బదనం చేసి తప్పించి మరి గత ప్రభుత్వం ఏమైతే చేసిందో, మరి ఎంత ప్రజలకు మేలు చేసిందో. మరి ఇప్పుడు అదే హైదరాబాద్ మినిస్ట్రీ చుట్టుపక్కల ఉన్న గవర్నర్ యొక్క కాన్షియస్ కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోయింది ఇప్పటికేమన్నా. గత ఎలక్షన్ లోపల 2023 ఎలక్షన్ నవంబర్ 30 జరిగిన పోలింగ్ లోపల వాళ్ళే మేధావులు అక్కడ ఉన్నది. హైదరాబాద్ లోపల ఉన్న వాళ్ళు అంతా మేధావులే. చుట్టుపక్కల కొంచెం పల్లెలు అంటే వేరే వేరే ఉంటారు వాళ్ళు. ఆ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 7, 8, 10, 15 కాన్స్టిట్యూన్స్ లోపల ఎక్కువ కాన్స్టిట్యూషన్ ఓడిపోయిందా? ఓడిపోయింది ఎప్పుడన్నా? ఓకే బ్రదర్, ఓకే. ఎందుకంటే ఇంకా చాలా మంది కాల్స్ చేస్తున్నారు. మనం చాలా మంది ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు తొందరగా క్లోజ్ చేస్తే మనం ఇంకోతో మాట్లాడదాం. ఓకే తెలంగాణ విగ్రహం అక్కడ పెట్టాలి మా ఆలోచన అది. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. ఓకే ఇది మనం మాట్లాడిన కాల్స్ కంటే 24 మిస్ కాల్స్ ఉన్నాయి ఇంకా ఇట్లా ఇందులో. ఇంకా ఆ తర్వాత 50 కోట్లు పెట్టి పిసిసి ప్రెసిడెంటు రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏంద్రా, ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? కేసీఆర్ విగ్రహం పెట్టాలన్నట. కేసీఆర్ బతికే ఉన్నాడు రాయ్య. వీళ్ళు కూడా అట్లనే తయారయ్యారు. గుంపు మేస్త్రి చుట్టూ ఎప్పుడు చూడు కొడంగల్ పాత టీడీపీ నాయకులట. జైలు సీఎం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి, రాజీవ్ విగ్రహం వేరే దగ్గర పెట్టండి. ప్రజల ఒపీనియన్ వినాలి ముఖ్యమంత్రి గారు, మీరు కూడా చూడాలి ఇట్లాంటి. కేటీఆర్ అన్నట్టు రేవంత్ మానసికంగా బాగాలేదు, తెలంగాణకు ఏందది ఇతని వల్ల ప్రమాదం ఉందని సీనియర్ ఎమ్మెల్యేలు ఇతను చేతి కింద ఎట్లా పనిచేస్తున్నారో అర్థం కావట్లేదు. పాపం నిజంగా నా సీనియర్ ఎట్లా పనిచేస్తున్నారో ఏమో. ఇందాక మర్చిపోయినా మనం, ఇందాక రుణమాఫీ గురించి ఎవరో మిత్రుడు ఒక అతను పెట్టారు, శ్రీనివాస ఏదో పేరు. డైవర్షన్ పాలిటిక్స్, రుణమాఫీ ఇష్యూ డైవర్టింగ్. వీళ్ళకు ఎంత ఏమంటారు కోఆర్డినేషన్ ఉంది కాంగ్రెస్లో, ఎంత అద్భుతంగా ఉన్న గవర్నమెంట్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. నిన్న మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట చెప్తాడు. రైతు రుణమాఫీ కార్యక్రమం ద్వారా రూపాయి నుంచి 2 లక్షల రూపాయల వరకు అర్హులైన ప్రతి రైతన్నకి రుణమాఫీ చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పి నెల తిరగక ముందే ఒకేసారి ఇప్పటికే సుమారు 19,000 కోట్లు రైతుల ఖాతాలో 18,000 కోట్లు ఆయన 19 చెప్పిండు. సరే, రుణమాఫీ కింద జమ చేశాం. రైతు రుణమాఫీ కార్యక్రమం ద్వారా రూపాయి నుంచి 2 లక్షల రూపాయల వరకు మీ అకౌంట్లలో మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా
మీ ఖాతాలకి మంచిగానండి 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా నేనేం చెప్తాడు నిన్న ఇంకా 12,000 కోట్లు ఇవ్వాలి రుణమాఫీ ఇంకా పెండింగ్ ఉన్నాయి టెక్నికల్ ఇష్యూలతో నేనే చెప్తాడు. ఇగో ఎక్కడవా మన బట్టి విక్రమార్క గారు. ఇగో ఈ రాష్ట్రంలో కేవలం పరిశ్రమలే కాదు వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలని దాదాపు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించి 31,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే సిగ్గు ఎగ్గు లేనటువంటి ఆనాటి పాలకులు ఈయన కూడా అవే సిగ్గు ఎగ్గులేని మాటలు అనుకుంటా రైతుల వాళ్ళ ముంగట. ఆయన కాలేదు 12,000 కోట్లు పెండింగ్ అంటాడు, నేను 31,000 కోట్లు చేసినామంటాడు. ఏ మాటలో ఏమో ఇంకా మాట్లాడడం కాల్స్ వస్తున్నాయి. హలో 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 బ్రదర్ చెప్పండి మీ పేరు? సార్ మాది నా పేరు రమేష్ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మాది కొల్లాపూర్ సార్, కొల్లాపూర్ మండలం, నార్కల్ జిల్లా కొల్లాపూర్ సార్. చెప్పండి బ్రదర్, ఏమంటారు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలా రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలా? మాకు తెలంగాణ తల్లి విగ్రహం కావాలి కానీ రాజీవ్ గాంధీ ఎవరు సార్? మాకు అర్థం కాదు. ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో ఉంది సార్ రాజీవ్ గాంధీ విగ్రహాలు ఈ సచివాలయం ముందర? ఇప్పుడు ఇంకొకటి, ఏ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలో ఏం చేసిరు, ఈ రాష్ట్ర ప్రజలు ఏం చేసిరు, ఈ రాష్ట్ర నాయకులు ఏం చేసిరు, వారు ఎంత వీరమరణాలు పొందిండ్రు వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటారు. కానీ ఈ రాజీవ్ గాంధీ ఎన్నడూ ఉన్నాడు, మనం పుట్టక ముందుకు ఎన్నడో చనిపోయిన విగ్రహాలు పెట్టుకొని ఏం చేయాలి సార్? ఇప్పుడు కావాలంటే తెలంగాణ తల్లి ఇంకా మంచి బ్రహ్మాండంగా చేసుకొని ఇంకా మంచిగా ఇంకా ముందు ప్రజలను కాపాడాలి. కానీ ప్రజలను అరెస్ట్ చేస్తున్నారు, రుణమాఫీ చేసిన అని సగం మంది అసలు చారణవంతు రుణమాఫీ చేసారు. 31,000 కోట్లు వేసినామని వాళ్ళ బట్టి విక్రమార్క గారే మాట్లాడినారు. ఎవడే సార్ ఇప్పుడు ఆ 31,000 కోట్లు వేస్తామని ఆయన చెప్తున్నాడు కానీ రైతులను ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? దీనికి ఇదేనా సార్ ప్రజాపాలన అంటే? ఇంత దారుణమైన మార్పు చేస్తాము మేము, మార్పు చేస్తాం అంటే ఇదే మార్పు సార్? మాకు అర్థం కాదు. ఓకే ఓకే బ్రదర్, తెలంగాణ తల్లి విగ్రహం కావాలి సార్. రాజీవ్ గాంధీ మేమే రైతులమే వచ్చి కూడా తెగాల్సి వస్తుంది. వాడు ఎవడో చెప్పు అంటున్నాడు కానీ మా చెప్పులు ఇంకా గట్టి ఉండడానికి కేజీ సార్ చెప్పిండు మాకు. అది తెలవనట్టుంది ఆయనకు. వాళ్ళు నా పార్టీ నాయకులు కాదు, రైతులమే వస్తాం మేము. మాకు కావాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం. మేము కష్టపడి కట్టుకున్న సచివాలయం ముందు ఎవరు విగ్రహాలు పెడతా అంటే కుదరదు. ఓకే ఓకే బ్రదర్, అది సార్. ఓకే థ్యాంక్ యూ. ఇది ఇట్లా ఈయన 17,000 చిల్లర కోట్లు వేసారు రుణమాఫీ, 31,000 కోట్లు రుణమాఫీ చేసినామని నేను అదేం లేని విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే సిగ్గు ఎగ్గు లేనటువంటి ఆనాటి పాలకులు. పాపం బట్టి గారు అంటే గౌరవం ఉంటుంది, ఆయన కొద్దిగా మంచి మనిషి అని చెప్పి ఓ పేరున్నది ఆయన ముందు నుంచి కూడా. మంచోడు, కొద్దిగా మెతక మనిషి అని. పాపం సావాస దోషం అంటారు కదా, పక్కతో ఉంటే ఆ వాసన నడుతుంది అని. పాపం సీఎం పక్కన కూర్చొని ఈయనకు కూడా జర తేడా అయినట్టున్నాడు సార్. ఆ బుద్ధులన్నీ ఇటు తగినట్టున్నాయి కొద్దిగా. హలో బ్రదర్ చెప్పండి. మీ పేరు? వరంగల్. చెప్పండి బ్రదర్. సీఎం ఏమన్నా తెలంగాణ తెచ్చిన అట్లా మాట్లాడుతుంది, వాడు వీడని తాగుపోతానేసి సీఎం మాటలు మాట్లాడుతున్నాడు, వీడు రౌడీలో మాట్లాడుతున్నాడు అన్న ఆయన. తెలంగాణ పల్లె విగ్రహం తెలంగాణ రాజీవ్ గాంధీ ఎవరన్నా ఆయన బరాబర్ పెడతా అంటున్నాడు. ఎవడన్నా వస్తే చెప్పులు తగ్గుతాయి, చెప్పులతోటి కొడతా అని మాట్లాడుతున్నాడు ఆయన. మన తెలంగాణలో చెప్పులు ఇంకా రుచి కట్టున్నాడు ఆయన, ఇంకా చూస్తే బాగుంటుంది అన్న. అది చూస్తే బాగుంటుంది అన్న. ఓకే ఓకే బ్రదర్. మాటలు మాట్లాడడం మన తెలంగాణ డిస్ట్రిక్ట్ అని వాడు వీడు తాగుపోతా అనేసి మాట్లాడడం, వీడు తాగొచ్చి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు అన్న అక్కడ చిన్న పిల్లల ముందు. ఇంకా కేసీఆర్ అట్లా మాట్లాడలేదు ఎప్పుడు, అట్లా మాటలు మాట్లాడలేదు. ఈయన తాగించి మాట్లాడినట్టు మాట్లాడుతుంది చిన్నపిల్లల ముందు.
ఓకే ఓకే బ్రదర్, వాళ్ళ భాష మార్చుకోవడం మంచిది అన్న వాళ్ళు. ఓకే ఓకే బ్రదర్, అదే ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇది మిత్రులారు, ఇంకా చాలామంది వస్తున్నాయి, చాలామంది కాల్ చేసిరు మనం మాట్లాడే టైంలో, కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మనం ముగిద్దాం. ఇది పరిస్థితి, వీళ్ళ అబద్ధాలు, వీళ్ళు ఇందిరాగాంధీ, వీళ్ళు ఢిల్లీ పెత్తనాన్ని తీసుకొచ్చి మన మీద పెట్టడం, ఓ దిక్కు చంద్రబాబు జోరుతాడు, ఇంకో దిక్కు ఢిల్లీ వాళ్ళు జోరుతారు మళ్ళీ. అంటే మళ్ళీ మనం గతంలో కూడా నేను ఒకసారి చెప్పిన, మనం ఇది మనకు ఒక చెడు, మనకొద్దు అని చెప్పి మనం మెల్లమెల్లగా ఇట్లా నెట్టేసుకున్నాం దూరం. మాకొద్దు, మీ పెత్తనం వద్దు, మీ దోపిడి వద్దు అని చెప్పి మనం దూరం చేసుకున్నాం. బట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ రెండింటిని ఇట్లా గుంజుకొచ్చి కప్పుతున్నారు మీద, ఒక పరదలాగా, ఒక ముసుగులాగా మన మీద వేస్తున్నారు. ఓ దిక్కు ఆంధ్ర నుంచి, ఇంకొక దిక్కు ఢిల్లీ నుంచి, మళ్ళీ రెండు దిక్కుల నుంచి పెత్తనం వచ్చి మనని గమ్మేస్తున్నది, మన తెలంగాణని గమ్మేస్తున్నది. అక్కడ వేరే వాళ్ళ విగ్రహాలు పెడతామంటే ఓకే, అది తప్పు. కానీ ఆ విగ్రహాలు కాకుండా మీరు ఎవరు మహాత్మా గాంధీ అనుర్రి, జాతిపిత, ఆయనది పెట్టుర్రు, ఎవరు వద్దన్నారు. మీకు అంత ప్రేమ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్తో ఇంకో విగ్రహం పెడతామన్నారు, ఇక్కడ ఎవరు అభ్యంతరం చెప్పారు. ఇంకా చరిత్రకారులు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ పెడతాం. లేదు మేము రాజీవ్ గాంధీ విగ్రహం బరాబర్ పెడతాం, వారు వస్తే చెప్పులు తెగుతాయి, ఇవి తెగుతాయి, అవి తెగుతాయి. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలి, ముంగట పిల్లల్ని పెట్టుకొని చిల్లర చిచోర మాటలు మాట్లాడుకుంటా, గల్లీల చిచోర పోరగాళ్ళు ఉంటారు, గల్లీలలో ఇట్లే మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. పని పాట లేకుండా తిరుగుకుంటా, గంజాయి కొట్టుకుంటా, మంది ఆక్కుంటా. ఇప్పుడు అరెస్ట్ చేసుకొస్తారు అందరూ, నార్కోటిక్ బ్యూరో వాళ్ళు అరెస్ట్ చేసుకొస్తారు కదా. ఒకసారి వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారో, ఎట్లా వేస్తారో అడగండి మీ పోలీసు వాళ్ళు అని చెప్తారు. సేమ్ మీరు వాళ్ళు సేమ్ మాట్లాడుకుంటారు సార్ అని చెప్తారు మీ పోలీసు వాళ్ళని అడిగితే. సేమ్ ఉంది సార్ భాష వాళ్ళది మీదే అని చెప్తారు. దయచేసి రాష్ట్రం పరువు తీయకుర్రి, ఇటువంటి మాటలు మాట్లాడుకుంటా, ఇటువంటి వాటితో రాష్ట్రం పరువు తీయకుర్రి. తెలంగాణకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు మీరు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా బూమరాంగ్ అవుతాయి. ఏదో ఇప్పుడు నేను అనుకుంటున్నా, ఒక ఏమంటారు క్షణికావేశంలో ఏదో ఏమంటారు సంతోషం కోసం ఏదో అనేస్తున్నా, మాటలు అనేస్తున్నా, ఈ తిట్లే నాకు, ఈ తిట్లతోటే నన్ను ప్రేమిస్తారు జనాలు, నేను తిట్టడమే కావాలని కోరుకునేటోళ్ళు చాలామంది ఉన్నారని మీరు అనుకుంటున్నారు కావచ్చు. మీ తిట్లను కోరుకునేటోళ్ళు కొందరు ఉంటారు మీ చుట్టూ ఉండేటోళ్ళు. తిట్టాలి, ఈయన బూతులు మాట్లాడాలి మంచిగా ఉంటుంది. కానీ అది ఎంత చండాలంగా ఉంటాయి, ఎంత ఒకారంగా ఉంటాయి, వికారంగా ఉంటాయి అనేది ప్రజలు గమనిస్తారు, ప్రజలు చూస్తారు. ఇళ్ళల్లో చూస్తాం, ఇళ్ళల్లో ఎవరైనా చిన్నగా బూతు మాట్లాడితేనే పోరాన దొరకటి పొట్టు చంపుతారు. బూతులు మాట్లాడితే స్కూళ్ళల్లో కానీ పిల్లలు మాట్లాడితే టీచర్లు దొరకబట్టి ముడ్డి మీదకి వెళ్ళి కట్టబట్టి పొట్టు చంపుతారు, చింతపరికెళ్ళి పడి చంపుతారు, కోదండం ఎక్కిస్తారు. ఇట్లుంటుంది అట్లా మాట్లాడేటోళ్ళ పిల్లలు. మీరు అట్లాంటి పిల్లలు ముంగట పెట్టుకొని ఇట్లాంటి మాట్లాడి నేర్పించి పంపిరు. మరి వాళ్ళు రేపు ఏమవుతారో నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ పిల్లల్ని ఏ స్కూల్ నుంచి తీసుకొచ్చిరో ఆ స్కూల్ టీచర్ల విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇంకోసారి ఇట్లాంటి మీటింగ్లకు పంపకూరి పిల్లల్ని. ఆ పిల్లల బంగారు భవిష్యత్తుని నాశనం చేయకూరి. కొద్దిగా గొప్ప చదువుకొని బాగుపడాల్సిన పిల్లలు ఇట్లాంటి బూతులు, ఇట్లాంటి చండాలం వింటే వాళ్ళ బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళు కూడా అవే బూతులు నేర్చుకొని రేపు ఈయన లెక్కనే మాట్లాడితే గల్లీలో ఉన్నోళ్ళు 4 చంపి తీసుకుపోయి లోపలేస్తారు. సో మనం చూసినాం, ఎవరిని అడిగినా ఏం చేసినా చెప్పేది ఒకటే, తెలంగాణ తల్లి విగ్రహమే ఉండాలి సెక్రటేరియట్ ముంగట. తెలంగాణతో సంబంధం లేని వాళ్ళ విగ్రహాలు వద్దు, మాకు రాజీవ్ గాంధీ విగ్రహం వద్దు అని చెప్తున్నారు. సో మరి రేవంత్ రెడ్డిని బరాబర్ పెడితే ఆల్రెడీ విగ్రహం అక్కడ పెట్టేసిర్రు. ఇగో ఇది ఆల్రెడీ విగ్రహం అక్కడ పెట్టేసిర్రు, పనులు అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడైతే అది వెనక్కి పోదు. చూద్దాం మరి భవిష్యత్తులో ఏమవుతుంది, మళ్ళీ అక్కడ ఏం చేస్తారు, ఏం పెడతారు అనేది చూద్దాం. థ్యాంక్ యూ మిత్రులారా.